ఆరాధన ఉమకే ఆరాధన ఉమకే ఉన్నవాడు అనువాడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. ఒక కార్యం నాకు తెలుసు, మనం ఏ స్థుతిలో ఉన్నా ఆయన మమ్మల్ని హెచ్చించేవాడు, దీవించేవాడు. చూసడానికి ప్రజలు చూస్తే ఎలా జరిగింది అడుగుతున్నా, నాకు తెలుసు దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. వాక్యం ఇలాగా సెలవిస్తా ఉంది. ఆయన ఎలాంటి వాడంటే నమ్మినవాడు. ఆయన అంచెలంచెలుగా వాళ్ళు ఇస్తున్నారు. ఈ రాత్రి మనము ఒక పాట పాడి దేవుని మహిమపరచబోతున్నాము. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతుకున్నానంటే అది నీ కృప యేసయ్య. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు ఈ రోజు మీరు బతుకమైన వ్యాధులు, రకరకమైన బాధలు వచ్చినప్పుడు మనల్ని దేవుడు బతికించిన, ఎందుకంటే దేవుని ప్రేమ మన మీద ఆయన చూపారు. హల్లెలూయా. ఏదో మనం మంచివాడన్న దాన్ని బట్టి కాదు, మంచి క్రియలు చేస్తున్నాం దాన్ని బట్టి కాదు, ఆయన మనల్ని బతికి ఎన్నో మేలు మనన్నారు. ఈ పాటలు పాడి యేసయ్య స్తుతిస్తాం, మహిమపరుస్తాము. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా ఉన్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. నా జీవితంలో నాకు తెలుసు 3 సార్లు మరణం మీద నన్ను తప్పించిన. ఈరోజు బతికి ఉన్నామంటే అది ఆయన కృప. పని చేస్తున్నప్పుడు నా తీసుకోవాలన్నప్పుడు దేవుడు బతికించినప్పుడు నాకు అర్థం కావడం లేదు. దేవుని ప్రణాళిక ఉంది నాకు తెలుసు. అయినప్పటికీ స్వచ్ఛంగా పంపించి నరికేసినప్పుడు ఆయన నన్ను బతికించినాడు. హల్లెలూయా. ఎప్పుడో నా సమాధిలో పుండు రావాల్సినది ఆయన ఇంతవరకు నన్ను బతికించినారంటే ఆయన కృప. హల్లెలూయా. ఈరోజు మీరు బతికి ఉన్నారు. చాలాసార్లు మనం చెప్తాము, అయ్యో ఎన్నో
ఏ కాలం ఆయన చూస్తామో ఆయన నమ్మదగిన దేవుడు. కష్టాల ముందు ఆయన మన చెంత చేది మన కన్నీళ్లు తొడచిన దేవుడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈ స్థితిలో ఉన్నానంటే అందరు స్వరమెత్తి ఇంకా బతికి ఉన్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. అందరు స్వరమెత్తి నీ కృపా, నీ కృపా, నీ కృపా, యెహోషువతో దేవుడు మాట్లాడినారు, నేను మోసతో ఉన్నలాగా నీతోను ఉంటాను. నీ బతుకు దినములో ఎవరు నీకు విరోధంగా నిలవడానికి చాలదు, ఎవరు నిలబడదు. నిన్న ఈరోజు దేవుడు నీతో మాట్లాడు, నేను బతికి నుంచి కారణం ఏమి తెలుసా? నీకు చేయబోతున్నారు. నిన్న దేవుడు సాక్షిగా ఉన్నారు. కాలము నీ రెండు చెయ్యి పైకెత్తి ఆ యేసయ్యకు చెప్పండి, నీకు వందనాలు, మమ్మల్ని బతికించినావే. అందరూ స్వరమెత్తి ఈ స్థలమా ఈ స్థితిలో ఉన్నా అంటే అందరూ స్వరమెత్తి నీ కృపా, నీ కృపా, నీ కృపా. చాలా వ్యక్తులకి విరోధంగా చేతి చడుపు చేసి మంత్రాలు తంత్రాలు ఎట్లాగైనా పడగొట్టాలన్న ప్రయత్నప్పుడు నీకు పనిచు నీ నమ్మిన ఆయన నిన్ను బతికించాలని, ప్రాణం దయచేయాలని, నిన్ను విడిపించాలని, సాక్షిగా నిలబెట్టాలని నీ కొరకు పని చేస్తున్నాను బిడ్డ. నీ కృప, ఇది నీ కృప. ఈ స్థితిలో ఉన్నానంటే వందనాలు యేసయ్యా. ఎవరిదో ప్రశస్తమైన ఈ మంచి సమయం కొరకు లేకున్న బాధ్యత యేసయ్యా మాకు ఇచ్చినవే. అదే కాలము నీ ప్రతి బిడ్డలను దీవించమని ఆశీర్వాదం బిడ్డలతో మాట్లాడి నీ దేవదాసుల ద్వారా ఒక్కతో మాట్లాడి యేసయ్యా నీకు వందన కృతజ్ఞతలు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఉన్న చోట్ల మనం కూర్చున్నాము. మనం ముందుకు బలంగా వాడుతున్న పాస్టర్ కుర్బాన్ సింగ్ గారు మన మధ్యలో ఉండడము నాకు సంతోషము. మీరెంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. నాకు అన్నగారు ఆత్మీయ తండ్రిగా చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ తండ్రి ఉన్నప్పటి నుంచి నాకు చాలా పరిచయం, చాలా ప్రేమించే మనకు ఏజ్ చర్చ్ అక్కడి నుంచి మా కొరకు ప్రేయర్ చేస్తున్నారు. ఈ రోజు మన మధ్యలో రావడం చాలా సంతోషకరమైన. ఏమంటే ఆయన ప్రతి చోటుకు వెళ్ళేవాడే కాదు. హల్లెలూయా. దేవుడు సేవకుడు ఎలా ఉంటారంటే ఆత్మ నడిపింపు కలిగి దేవుని ఆత్మ నడిపిస్తే మాత్రమే పోతారు. అలా చాలా బిజీ, కొంచెం కూడా టైం ఉండదు. ఆయన బట్టికి వెంటనే మన పిలుపు, మన ఆహ్వానాలు పొందుకొని మన మధ్యానికి సిద్ధం. ఆయన మన మధ్యలో ఉండడం చాలా సంతోషము. ఆయన ఈ రోజు మనం మాట్లాడడం ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాం. హల్లెలూయా. మనము దేవుని సేవకును ఆహ్వానించబోతున్నాం. బొకే ఇచ్చి సాల్వ కప్పి మనము దేవుని సేవకు ఆహ్వానించబోతున్నాము.
అంతేనా? మీ చప్పట్లు కొట్టేది ఇంకా బాగా కొట్టండి. హల్లెలూయా. చాలా సంతోషం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. మనం ఇంకా చాలా మంది మార్గంలో ఉన్నారు, ఇంకా రావాల్సిన మనకు ఉండడానికి చాలా ఇబ్బంది, ఇరుకుగా ఉంది. ప్లేస్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తా ఉండే 25 మంది. మనము ప్రారంభిస్తాం. ఏమంటే మనకు సమయం చాలా 6 o'clock ఫ్లైట్ ఎక్కాల, మధురై ప్రాంతం పోగాల, తర్వాత కంటిన్యూస్ గా ఆయనకి బిజీ షెడ్యూల్. మనము టైం మనం ముగిస్తే సాధ్యమవుతుంది. మనం కోఆపరేషన్ ఇస్తాము. అయిపోయిన తర్వాత మనకు సర్వీస్ ఇక్కడ నుంచి కొంచెం 4 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆటో ఇక్కడ సిద్ధంగా ఉంటుంది. మీరు రావాల్సిన అక్కడ భోజనాలు. ఇంకొక ఫ్యామిలీ సాల్వా కప్పించి దేవుడిపోతున్నారు. దేవుని సేవక ఘనపరుస్తారు. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి మనం అందరూ మనం ఉన్న చోట్ల కూర్చుంటాము. హల్లెలూయా. డైరెక్ట్ గా మనం వాక్యంలో వెళ్ళబోతున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తామా? ఆయన కిందకు కూర్చునడానికి వీలవుతుందంటే ఇక్కడ చాపలు ఉంది, అక్కడ ఒక పాట పాడుచున్నాగా కూర్చున్నాను. ఇస్తారా? ఎవరైనా కిందగా కూర్చున్నారంటే ఇక్కడ కూర్చొని మీరు సపోర్ట్ చేయవచ్చు. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు అక్కడ కూర్చునడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ సమయంలో ఒక పాట పాడి వినిపిస్తారు. మన మధ్యలో సిస్టర్ ఎస్తర్ గారు వచ్చి ఒక పాట పాడుతారు. తర్వాత మనం వాక్యంలో వెళ్ళబోతున్నాం. మిడిల్ గ్యాప్ లో ఉన్న చైర్స్ ఫిల్ చేయండి. ఎవరైనా అక్కడ ఉంటే ఇక్కడ ఫిల్ చేస్తే చాలా Praise the Lord. Praise the Lord. Praise the Lord. அன்றே இவளை உடைய சந்நிதத்தில் நாங்கள் கூடியிருப்பது தேவனை முடி சித்தமாயா. ஆமாண்டவரே ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஆண்டவரே. நன்றி ஐயா, நன்றி அப்பா. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஆண்டவரே. நாங்கள் அப்பா 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 ஸ்தோத்திரம். எங்கள் அங்கிருந்து ஐயா இந்த இடத்துக்கு நீர் ஐயா நீர் இந்த நாளில் எங்கள் ஆண்டவரே அப்பா 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 கூட்டின்னு வந்தாண்டவரே இந்த இடத்துல எங்களை நீ
ஸ்தோத்திரம் ஆண்டவரே. ஆமாப்பா, நாங்கள் எப்படி ஜெபிக்க வேண்டும், எப்படி துதிக்க வேண்டும் ஆண்டவரே. ஐயா உம்முடைய சித்தம் ஆண்டவரே, உம்முடைய சித்தம் ஆண்டவரே. நன்றி இயேசப்பா. ஸ்தோத்திரம் 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 ஆண்டவரே. பாடுகிற இந்த பாட்டு ஐயா நாங்கள் ஐயா ஸ்தோத்திரம் ஆண்டவரே. ஆமாப்பா அப்பா 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 நாங்கள் பெருமைக்கோ ஆமாண்டவரே ஸ்தோத்திரம் அப்பா அப்பா எதுக்கும் நாங்கள் பாடுவோம் ஆண்டவரே. ஆமாப்பா இந்த நாளில் ஐயா இந்த நேரத்தில் அப்பா எங்களை அழித்தவர் எமக்கு சொல்லும் அப்பா, எங்களை அழித்தவர் என் உண்மை. ஆமாப்பா ஸ்தோத்திரம் 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 ஆண்டவரே. முடியா அப்பா 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 ஸ்தோத்திரம். எங்களை இன்னைவேளை எங்களை வழிநடத்தி வருவதற்காக ஸ்தோத்திரம். நன்றி ஐயா. எல்லா விதம் ஐயா தொடர்ல இருந்து முடிக்கிற வெட்டுக்கும் தேவனே இந்த ஆராதனையில் ஐயா நாங்கள் எங்கு பெற நீர் ஐயா ஐயா கூட்டத்தோடு இருந்து பாஸ்டரோடு இருந்து நீர் எங்களை வாப்பா நீர் வழிநடத்தி கொடுப்பதற்கு ஒருவருக்கே நாங்கள் எடுத்து ஜெபிக்கின்ற கட்சியுள்ள நல்ல பிதாவே. ஆமென். மாரத்தை வைத்து கலங்கி தவிக்காதே, அவரை உன்னை ஆதரிப்பார், அதிகம் செய்வார். தவிக்காதே, அவரை உன்னை ஆதரிப்பார், அதிசயம் செய்வார். நீதிமன்றம் நடத்திடுவார், நீதிமன்றம் தேடுவார். வைத்து வங்கி தவிக்காதே, அவரை உன்னை ஆதரிப்பார், அழைத்து விடும். தவிக்காதே, உன்னை ஆதரிப்பார், அதிசயம் செய்வார். தகப்பனும் தாய் அவரை நம்மை அழைத்துக் கொள்வார், தகப்பனும் தாயும் அவனை அழைத்துக் கொள்வார். கலங்கி தவிக்காதே, அதிசயம் செய்வார். கர்த்தரை பாரத்தை வைத்து தவிக்காதே, அவரை உன்னை ஆதரிப்பார், அதிசயம் செய்வார். கர்த்தனம் சாரில் இருக்கும்போது நீபவன்யா கர்த்தரை பாரத்தை வைத்து விடு. கலங்கி தவிக்காதே, அவரை உன்னை ஆதரிப்பார், அதிசயம் செய்வார். கர்த்தரை பாரத்தை வைத்து விடு. கலங்கி தவிக்காதே, அவரை உன்னை ఆంటలవర ఇరుకుర మన దేవుడు మన హల్లెలూయా.
ఈ రోజు 2 లక్షలు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చెప్పట్లు కొట్టి దేవుని దేవుని పిలుపు ప్రకారము ఆయన దేవునితో వాడబడుచున్నారు. పల దేశాల్లో దేవుని సేవకుడు వాడుకుని మధ్యలో ఈ రోజు ఉండడం చాలా సంతోషకరం. హల్లెలూయా. మనమందరం ఒకసారి చెప్పట్లు కొట్టి దేవుని సేవకుడు ఆహ్వానిస్తాం. ఈ రోజు మీ అందరం చూడడం చాలా సంతోషం. இந்த ஊரிலே கர்த்தர் உங்களை எல்லாரையும் தெரிந்தெடுத்திருக்கிறார். ఈ పట్టణంలో దేవుడు இந்த పట్టణத்துக்கு நீங்க தான் வெளிச்சமா இருக்கீங்க. ఈ ప్రాణికి ఈ సిటీకి మిమ్మల్ని దేవుడు వెలుగుగా వాడుకొని పోతున్నారు. హల్లెలూయా. உங்கள் மூலமா பட்டணத்தை மாற்றுவார். మీ ద్వారా దేవుడు ఈ పట్టణాన్ని చీకటి వెలగొట్టబోతున్నారు. விசேஷமாய் இந்த பட்டணத்தை பிள்ளைகளுக்காக அவருடைய மாமனார் పాస్టర్ జేకబ్ எல்லாரையும் சொல்லிக்கிறேன். మేము దేవునికి వందనాలు చెప్తున్నాం. దేవుడు తన సేవకుడు పాస్టర్ టైటస్ గారు, పాస్టర్ జేకబ్ గారు ఇక్కడ ఘనంగా ఈ సేవ జరిగిస్తున్నారు. எனக்கு ஒரு பெரிய சந்தோஷம் என்னவென்றால், నాకు ఒక పెద్ద సంతోషం ఏమంటే టైటస్ పరకృతి మునుపు నుంచి పాస్టర్కి బాగా తెలుసు నా గురించి. அவருடைய தகப்பனாரோ எங்க அப்பா ஊழியத்துக்கு வந்தார்கள். పాస్టర్ గారు నాన్నగారు సేవ చేస్తూ నాన్న తల్లి ఇద్దరు చర్చికి అప్పటి నుంచి పోయి அவர்கள் திருமணமான புதுசுல சபைக்கு வந்த பொழுது அவங்க வீட்டிலே జాన్, అప్పుడు టైటస్, అప్పుడు గ్యాబ్రియల్, నా అన్నగారు జాన్ గారు, రెండవదిగా నేను, మూడవదిగా పాస్టర్ గమనించినారు. ஆண்டவர் சிறு வயதிலே தாயின் கருவில் தம்முடைய ஊழியர் டைட்டஸை ஆண்டுகிறார். తల్లికి బట్టి నన్ను ఎన్నుకున్నాడు. ஆண்டவர் ஏற்ற நேரத்திலே ஊருக்கு அழைத்து సరి అయిన సమయంలో దేవుడు సేవ చేయడానికి దేవుడు సహాయం చేసిన తర్వాత ఈ పెనుగొండ పట్టణానికి తీసుకుని கர்த்தர் அவர்களை ஊழியத்திலே பயன்படுத்துவதை దేవుడు ఆ బిడ్డయే దేవుడు ఈ సేవ బలవాడు దాన్ని చూసి మేము చాలా సంతోషపడతాం. ஆண்டவர் இந்த சபைக்கு சொல்லுகிற வார்த்தை என்னவென்றால் இதிலே காண்பாய். దేవుడుకు చెప్పే మాట ఏమంటే ప్రవచన మాట ఇప్పటికీ ఆస్వాదించబడేది. ఒక మందిరము దేవుడు తీసుకుని ఆ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు పడతారు. సభైயின் தலைவர் యేసుதான் தலைவர். ఈ మందిరముకు హెడ్ ఎవరు? తల ఎవరు? యేసు తమని సొంత రక్తத்தை సంపాదిత తన సొంత రక్తము కార్చి ఆయన చర్చ్ మందిరము కొడంట. நீங்கள் எத்தனை பேர் இயேசுவின் ரத்தத்தால் கழுவப்பட்டிருக்கிறீர்கள்? ఎంతమందికి విశ్వాసంగా పసులుగా దేవుడు చేసినారు? எவ்வளவு பெரிய ஆசீர்வாదம், ఎంత గొప్ప ఆశీర్వాదం. యేసు ఇమ్మైల్ మాత్రమల్ల మరుమైలో உங்களுக்கு ஒரு ஆசீர்வாதத்தை మన దేవుడు ఈ జీవించే సమయంలో మాత్రమే ఆశీర్వదించబోతున్నారు. ஆண்டவருடைய ஒரு பெரிய ஏகம் தாகம் என்னவென்றால் இந்த பட்டணத்தில் இருக்கிற எல்லாம் ரட்சிக்கப்பட வேண்டும். దేవుని ఆశ ఏమంటే ఈ வரும்பொழுது உங்களுக்கு சொந்தமா ஒரு இடம் இருக்க வேண்டும். మేము నమ్ముతున్న నెక్స్ట్ సమయం వచ్చినప్పుడు మీకు సొంతంగా దేవుడు మందిరం హల్లెలూయా ప్రసిద్ధాంచబడి பெரிய ఆలయத்தை கர்த்தர் கட்ட ఒక పెద్ద మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందరికి ఆత్మమాత్ర கொடுப்பார். పెద్ద ప్లేస్ మనం తీసుకుని పోతా ఉంటాం. అంతగా దేవుడు తన ప్రజలతో నింపబోతున్నారు. ஒரு ரகசியத்தை உங்களுக்கு நான் சொல்லுகிறேன். ఒక రహస్యం మీకు చెప్తున్నాము. சபை எந்த அளவுக்கு வளர்ச்சி அடைகிறதோ, మందిరం ఎంతగా
ప్రజల దేవుడు తన మందిరంలో తీసుకొని రక్షించబోతున్నారు. ஆண்டவர் உங்கள் மூலமா இந்த பட்டணத்தை ஆசீர்வதிக்க మీ ద్వారా దేవుడు ఈ పట్టణాన్ని దీవించబోతున్నారు. எத்தனை பேர் சந்தோஷமா இருக்கிறீங்க? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా சொல்லுங்க. హల్లెలూయా చెప్తామా? இந்த காலை நேரத்திலும் நான் உங்களோடு கூட பகிர்ந்து கொள்ள போகிற காரியத்தை கவனமாய் கேட்கும்படி அன்போடு ఈ ఉదయకాల సమయం మీతో పంచుకోబోయే ఈ కార్యం చాలా శ్రద్ధగా వినండి. ஒரு வேத பகுதியை அங்கே வாசிக்க நீங்கள் கேட்போம். ఒక బైబిల్ నుంచి ఒక పాఠనం మనం చదవబోతున్నాము. யாத்திராகம புத்தகம் 15వ அதிகாரம். చదవండి ఎవరైనా. సిస్టర్ వాసిస్తుంది. 22 முதல் 27 வரை வாசிங்க. யாத்திராகம புத்தகம் 15వ அதிகாரம் 22 முதல் 27 வரை யாராவது சிஸ்டர் வாசிங்க. பின்பு மோசே ஜனங்களை சிவந்த அவங்க தெலுங்குல சரி ஓகே ஓகே எக்ஸோடஸ் நிர்கமம் chapter 15 27 చాలా శ్రద్ధగా వినండి. ఎక్సోడస్ చాప్టర్ 22 to 27. ఎర్రజము నుండి జనులను శూరు అరణ్యములోనికి వెళ్ళి దాని అచ్చట వారికి దొరకలేదు. వారు ఆ నీళ్లు త్రాగపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగింది. ప్రజలు మేము త్రాగు అంత యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన మధురముల అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టి చేసి ఆయన ఆకు విధేయులై కట్టడని అనుసరించి నేను రోగములో ఏదియు మీకు రాని నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వారు ఎలీముకు వారు అక్కడి ఆ నీళ్ళ రకమైన బానిసత్వంలో ఉన్నారు. ఏ రోజు పస్కా అన్న ఒక గొర్రె పిల్ల రక్తము ఇదులకు పూసినప్పుడు అక్కడ పెట్టి అప్పటి నుంచి ఏ కార్యము ఏ చేయడం లేదు. 400 సంవత్సరాలు వాళ్ళ ఇబ్బంది తిన్నారు. ఇశ్రాయేల్ జనగల్ మిகவும் நெருக்கப்பட்டார். ఇశ్రాయేల్ ప్రజలు చాలా దుఃఖంలో దుఃఖిస్తా ఉన్నారు. ಅವರು ಭಯಂಕರ ಅಡಿಮೈತನத்துக்குள்ளே வாழ்ந்து கொண்டார்கள். చాలా రకాల జీవితం இந்த గురుతుగా సాతాను పాపத்துக்கும் సాతుకం అడిమైపోయారు. ఈ రోజు మనం చూసిన ఎడల ప్రజల పరిశుద్ధంలో సైతాను చాలాసార్లు మనము ఈ పాపం నుంచి శాపం నుంచి వచ్చినానికి అది చూడడానికి మనకు వీలు కావడం లేదు. அவங்க குடிப்பழக்கத்திலிருந்து விடுதலை ஆக முடியவில்லை. பொய் சொல்லிருந்து விடுதலை முடியவில்லை. இப்படி பலவிதமான பாவ பழக்கத்திலிருந்து పడిపోయి ఎవరు మమ్మల్ని విడిచింది ఆండుகள் అడిమైపட்டிருக்கிறார். చాలా ఏళ్ళు బాధలో ఉన్నారు. தலைமுறையாக జీవితంలో పారిశుద్ధంలో சொன்னாங்க. தாத்தா నేను తాగుతా ఉన్నాను, నా నాన్న అన్నారు, నా తాత తాగుతా ఉన్నారు. తరతరాలు పారిశుద్ధంలో వాళ్ళ పాపంలో ఉంచి ఉంది. பிசாசானவன் அடிமைப்படுத்துகிறான். சைத்தானு వాళ్ళ பாரிசுத்தம் என்றைக்கு பஸ்கா ஆட்டுக்குட்டியின் ரத்தம் அங்கே அடிக்கப்பட்டதோ, அந்த அடிக்கப்பட்டதோ ரத்தம் பூசப்பட்டதோ, ఆ రక్తము అక్కడ ఉంచినారో అప్పటి నుంచి అది அந்த பஸ்கா ஆட்டுக்கும் அந்த ఇశ్రాయేల్ జనங்களை విడుదల రక్తం ద్వారా వాళ్ళకు ఉన్న నుంచి వాళ్ళకు విడుదల కలిగించింది. మన కొరకు ఆయన పట్టు వేయబడినారు, రక్తం కార్చినారు. இன்றைக்கு ஒரு நற்செய்தி உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். ఈ రోజు ఒక మంచి స్వార్థ ఏమంటే యేసుவின் రక్తం உங்களை விடுதலையாக்குகிறது. యేసయ్య రక్తం మిమ్మల్ని విడిపించడానికి అది వీలైతుంది. ఆమేన్. రక్తం பேசுவதை காட்டிலும் இயேசுவின் ரத்தம் உங்களுக்காக நன்மைகளை பேசுகிறது.
இயேசு ரத்தம் பூசப்பட்டிருக்கிறதோ அந்த வீட்டுக்குள்ளே ஆண்டவர் விசேஷமான ஒரு பாதுகாப்பை கட்டளையிடுகிறார். ఇంట్లో యేసయ్య రక్తము చిలకరించబడిందో, ఏ ఫ్యామిలీలో యేసయ్య రక్తం చిలకరించబడిందో, ఎవరెవరు యేసయ్య రక్తంతో కడగబడి ఉన్నారో వారికి కాపుదల దేవుడు దయచేసి ఉన్నారు. அந்த ஆண்டவராகிய இயேசுவின் ரத்தம் உங்களுக்காக எனக்காக சிந்தப்பட்ட ரத்தம். యేసయ్య రక్తము ఆ గొర్రెపిల్ల రక్తము నీ కొరకు నా కొరకు ప్రతి ఒక్కరి కొరకు చిందించబడింది. ஒருவேளை உங்க வாழ்க்கையிலே சில காரியங்களை ஜெயிக்க முடியாமல் మీ இருக்கலாம். జీవితంలో చాలా కార్యాల నుంచి ఎదుర్కోకుండా విజయం పొందుకోకుండా మీరు పోరాడవచ్చు. நீங்கள் சொல்லிக் கொண்டிருக்கலாம், பிசாசு எங்களை வேதனைப்படுத்துகிறான், எங்களை செய்வனை பிரச்சனை, ரிலீஷனுடைய பிரச்சனை, இப்படி பலவிதமான மந்திரவாத பிரச்சனை நீங்கள் போராடி கொண்டிருக்கலாம். మీరు చెప్పవచ్చు, చాలా రకరకమైన కార్యాలను మేము పోరాడుతున్నాము, మంత్రవాద శక్తులు మాకు విరోధంగా పనిచేస్తూ ఉన్నాయి, చేతుబడి చెడుపు శక్తులు పనిచేస్తూ ఉన్నాయి, మేము దీంతో పోరాడుతా ఉన్నాం, విజయం పొందుకోలేకపోతున్నాము. வெளிப்படுத்தல் விசேஷம் எழுதப்பட்டிருக்கிறது, அவர்கள் ஆட்டுமலை சாதனை ஜெயித்தார்கள். ప్రకటనలో ఇలాగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఈ గొర్రె ద్వారా జయించినారంట. உங்களுக்கு விரோதமாய் வருகிற சத்துருவை இயேசுவின் இரத்தத்தால் ஜெயிக்க முடியும். మీకు లేచి వచ్చిన ప్రతి సైతాను శక్తిలో మీరు యేసయ్య రక్తంతో విజయం పొందుకోవడానికి దేవుడు ఇస్తారు. நீங்கள் சொல்லுங்க, என்னை இரத்தத்தால் மறைத்து கொள்ள மாட்டேன், குடும்பத்தை இரத்தத்தால் மறைத்து నా ఫ్యామిలీ రక్తంతో அந்த இயேசுவின் இரத்தம் உங்களை பாதுகாக்கிறது. ఆ యేసు రక్తంలో కాపుదల దయచేస్తుంది. அந்த இரத்தத்தை பார்த்த பொழுது அந்த வீட்டுக்குள்ளே வரவில்லை. ఆ గొర్రెపిల్ల రక్తము అక్కడ వాళ్ళు చూసినప్పుడు అరంగా చేసే చంపేయవలసిన ఆ దేవదూతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినా దాటిపోయినా. சில பயந்து கொண்டே இருக்கலாம். మీ జీవితంలో చాలా మంది భయపడి జీవించవచ్చు. எனக்கு ஏதாவது ஆகிவிடுமோ என்று, నాకేం జరుగుతుందో ఏమో, ஒருவேளை பிசாசு என்னை அழித்து விடுவானோ பயப்படலாம், సైతాన్ నన్ను చంపేస్తారో ఏమో. நான் உங்களுக்கு సవాலாக சொல்ல முடியும், నేను మీకు సవాలుగా చెప్పైతుంది, உங்களை ஒருவரும் தொட முடியாது, మిమ్మల్ని ఎవరు ముట్టడానికి కాదు. உங்கள் மேலே இயேசுவின் இரத்தம் தெளிக்கப்பட்டது, యేసు రక్తం చిలకరించబడింది, நீங்கள் வெளியேறப்பட்ட இரத்தம் மீட்கப்பட்டது. అమూల్యమైన రక్తంతో దేవుడు కొన్నారు. எப்போ இரத்தத்தின் மேலே உங்களுக்கு விசுவாசம் வந்ததோ, ఎప్పుడు మీకు యేసు రక్తం మీద విశ్వాసం వచ్చిందో, ஆண்டவர் உங்கள் பட்சமாய் இருப்பார். దేవుడు మీ పక్షానంగా ఉండి మిమ్మల్ని విడిచిపోతున్నారు. ரோமர் நிருபத்திலே பவுல் சொல்லுகிறார், రోమా పత్రికలో ఇలాగా పౌలు చెప్తున్నాడు, கர்த்தர் நம்முடைய பட்சத்தில் இருந்தால் దేవుడు మనకు ఉంటే நமக்கு விரோதంగా నిలబడేవాడు ఎవరನ್ನು వాక్యం. பயப்படாதீங்க, భయపడవద్దు. உங்க வாழ்க்கையில உங்களுக்கு விரோதமாய் ஒருவரும் வர முடியாது. నీకు విరోధంగా ఎవరు ఉండబడతారు, విజయం పొందుకో వీలు కాదు. எத்தனை ஆண்டுகள் மேற்கொள்ள முடியாது, மேற்கொள்ள ஆண்டவர் உதவி ఎన్ని செய்வார். సంవత్సరాలు మీరు పోరాటం చేసుకుని వచ్చినా ఈ సంవత్సరంలో దేవుడు మీకు విజయం ఇవ్వబోతున్నారు. ஆண்டவர் అద్భుతமாய் తమ్ముడి జనங்களை విడుదలయాకి வெளியே கொண்டு దేవుడు తన ప్రజల అద్భుతంగా విడిపి తీసుకుని వచ్చే దేవుడుగా ఉన్నారు. தேவன் பெரிய அற்புதங்களையும் அதிசயங்களையும் కన్ను ఎదుట దేవుడు గొప్ప గొప్ప సూచక అద్భుతాలు దేవుడు ஆண்டவர் அவர் கண்டு முன்பாக செங்கடலை இரண்டாக பிளந்தார். వారి ఎదుట ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రం వరకు రెండుగా அவரை அருந்து வர பண்ணினார். దేవుడు ఆ అఖరాకి పోయడానికి దేవుడు సాయం చేసినారు. ஆண்டவர் சதி பார்வனையும் அந்த சேனையின் கடலின் ஆழத்திலே அமிழ்த்து போட்டார். సైన్య శక్తులు ఫారో శక్తులు వాళ్ళు సముద్రంలో వెళ్ళగొట్టినారు. எல்லா காரியம் நன்றாக தான் போய் கொண்டிருக்கிறது. అన్నే పోతా ఉంది. இந்த பயணంలో அதாவது நம்முடைய வாக்கை ஒரு போல இந்த பயணத்திலே ఈ பயணంలో பலவிதமான சூழ்நிலைகளை நாம் சந்திக்கிறோம். చాలా రకరకమైన సమస్యలు మనం இருக்கலாம். యేసు రక్తంతో మనము కొన్నబడి ఉన్నాము. நாம் రక్షిக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்திருக்கலாம். మనం రక్షణ పొందుకొని ஒரு காரியத்தை நான் சொல்ல விரும்புகிறேன். அந்த இரத்தத்தால் ரத்தம் சொப்பட்டது இருக்கிறது. అక్కడ యేసు రక్తం గొప్ప దానికి కారణం ఏమంటే, అది గుర్తు ఏమంటే వాళ్ళు రక్షించబడినారు. உங்கள்கிட்ட எத்தனை பேர் நீங்க ரட்சிக்கப்பட்டிருக்கிறீங்க? మేము మీతో ఆశగా ఉన్నాము. ఎంతమంది రక్షణ పొందుకొని ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? రక్షణ పొందుకొని హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ஒருவேளை நீங்கள் இயேசுவை உங்கள் வாழ்க்கையை சொந்த ரட்சகராக ஏற்றுக்கொள்ளாமல் இருந்தால், మీరు మీ జీవితంలో
மரித்திருக்கிறார். మీ కొరకు ఆయన సిలువలో మరణించినారు. அவர் மேல் நீங்கள் விசுவாசம் வைக்கும் பொழுது, మీరు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు అతని పేరు அவருடைய பிள்ளை దేవుని பிள்ளைகளாகபடி அதிகாரம் கொடுக்கிறார். దేవుడు మనకు వీలు చేస్తున్నారు. ప్రతి బిడ్డ ఎవరు నమ్ముతున్నారో ఆయన తన బిడ్డగా వాళ్ళకి అంగీకారం ఇస్తున్నారు. రక్షించబడ్డவர் రెండవది పోగ వేண்டிய ஒரு காரிய பயணம் என்னவென்றால் ஞானஸ்நானம். రక్షించబడిన బిడ్డలు రెండవదిగా చేయవలసిన కార్యం ఏమంటే వాళ్ళు బాప్టిజం తీసుకోవాలా. அந்த சிவந்த சமுத்திரத்தின் வழியாக நடந்து போனார்கள். ఆ ఎర్ర సముద్రం ద్వారా పోయినప్పుడు వాళ్ళు 1 కొరింథీయుల 10వ அதிகாரத்திலே 1 కొరింథీయులు 10 అధ్యాయం அப்போஸ்தலனாகிய பவுல் விதமாய் சொல்லுகிறார், எல்லாரும் மோசேக்குள்ளாக மேகத்தினாலும் சமுத்திரத்தினாலே நாசம் பண்ணப்பட்டார்கள். 1 కొరింథీయుల అధ్యాయం 1 కొరింథీయులు 2 అందరూ మోషేను బట్టి సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. హల్లెలూయా హల్లెలూయా. இங்க நாம் பார்க்கும் எல்லாரும் அவர்கள் சமுத்திரத்தினாலே ஞானஸ்நானம் பெற்றார்கள். ரட்சிக்கப்பட்ட ஒவ்வொருவரும் ஞானஸ்நானம் எடுக்க வேண்டும். ఎవరెవరు రక్షణ పొందుకొని ప్రతి ఒక్కరు బాప్టిజం తీసుకున్నారు. బాప్టిజం ఏం గుర్తు చేస్తుంది? இந்த பழைய మనిషిని అటకం பண்ணுவதை காட்டுகிறது. ఈ పాత మనుషుల పాత పెట్టడం గుర్తుగా ఉంది. గౌనిగల్ இந்த பழைய మనిషిயுடைய స్వభావం எப்படிப்பட்ட స్వభావం? ఈ మనిషి స్వభావం ఏమంటే వేదం சொல்லுகிறது ஒரு మనిషినాలే நாம் எல்லாம் పాపిగలానం. మన వాక్యం చెప్తా ఉంది ఒక్క మనిషి ఆదాం ద్వారా ఈ లోకంలో మనం ప్రతి ఒక్కరూ పాపములో పడిపోయి ఉన్నాము. ஒரு మనిషినాలే எல்லாருக்குள்ளும் ஆக்கினை தீர்ப்பு. ఒక మనిషి ప్రజలో దేవుని జడ్జిమెంట్ వచ్చింది. ஒரு మనిషినాలే எல்லாருக்குள்ளும் మరణం வந்தது. ఒక్క మనిషి ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మరణం ప్రవేశించింది. அது ஒரு மனுஷன் அந்த ஆதாம் செய்த தப்பு மூலமாய் எல்லாரும் பாதிக்கப்பட்டோம். మొదటి ఆదాం చేసిన తప్పు ద్వారా ప్రతి ఒక్కరు పాపంలో సిక్కుబడి ఉన్నాము. దావీదు சொல்ல நான் தாயின் கருவிலே நான் பிறக்கும் பொழுதே பாவத்தில் தான் பிறந்தேன் என்று சொல்கிறார். దావీదు సెలవిస్తున్నారు వాక్యంలో ఆయన తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచే పాపంలో పుట్టినారంట. இந்த பழைய மனுஷன் என்ன செய்யப்பட வேண்டும்? இந்த பழைய மனுஷன் அவன் கெட்டு போன மனிதன். ఈ పాత మనిషి ఎవరంటే ఆ పాపంతో చిక్కుబడి ఉన్న వ్యక్తి. இந்த பழைய மனுஷன்ல எந்த நன்மையும் கிடையாது. ఈ పాత మనిషికి ఏ మంచి జరగదు. இந்த சின்ன குழந்தையை பாருங்கள், அது போய் முட்டாய் கேட்டா ஒளிச்சு வச்சுட்டு இல்லன்னு சொல்லுது. చిన్న పిల్లల దగ్గర పోయి నాకు ముఠాయి అంటే నా దగ్గర లేదని చెప్తుంది. அதுக்குள்ள ஒரு பாவ స్వభావం இருக்கிறது. ఆ చిన్న బిడ్డ లోపల కూడా ఒక పాప విత్తు ఉంది, స్వభావం ఉంది. இந்த உலகத்துல எல்லாரும் அவர்கள் பாவம் செய்து தெய்வ மகிமை இழந்து போனார்கள். వాక్యం రోమపత్రికలో రాయబడి ఉంది అందరూ పాపం చేసి దేవుని మహిమ విడిచిపోయినారన్న. இப்பொழுது இந்த ஞானஸ்நானம் எதற்கு ஒப்பனையாக இருக்கிறது ఈ బాప్టిజం ఎదుకు గురి அந்த பழைய மனுஷன் சிலுவையிலே அறையப்பட்டு அவன் மரித்து அடக்கம் பண்ணப்படுவதற்கு அடையாளமாக இருக்கிறது. బాప్టిజం అంటే ఈ పాపంతో మరణించి తన పాపము శాపం కొరకు ఆ వాళ్ళు చనిపోయే పరిస్థితి. ஞானஸ்நானம் ஒவ்வொருவரும் நன்றாக கவனிக்க வேண்டும். ఈ రోజు బాప్టిజం తీసుకున్న ప్రతి బిడ్డ శ్రద్ధగా వినండి. அந்நிலை எடுக்கும் பொழுது ఆ నీళ్ళ మీరు ముంచి తీసినప్పుడు ఒక పழைய మనిషి நீங்க அது ஏற்கனவே సిలువలో அது அறையப்பட்டு மரித்து మీరు హ్యాంగ్ చేయబడినారు పాపం కొరకు రక్షణ పొంది అది లాస్ట్ ఆ మనిషి నీళ్ళ కిందకి బదలాడు. அந்த பழைய మనుషులకు కోపం இருக்கலாம். ఆ పాత మనిషికి కోపం ఉండవచ్చు, ఇచ్చలు ఉండవచ్చు, కొన్ని పనికి రాకుండా పాప కార్యాలు జీవితం ఉండవచ్చు, ఉండవచ్చు, గుణాశయం தவறான ஆசைகள் இருக்கலாம், తప్పుగా ఉన్న ఆశలు, மாம்சம் మనసు విరుమడదే செய்து கொண்டிருக்கிறது. మీ శరీరము ఏది కావాలో ఏది చేయాలో అది చేసి ఉండవచ్చు. అదెல்லாம் సిలువలో అరైంది. అన్ని సిలువలో మీరు మంచాలా, நீங்கள் உங்களுடைய అన్ని సిలువలో కొట్టివేయబడాలా, அவரோடு கூட மரித்து ఆయనతో చనిపోయి அந்த ஞானஸ்நானத்திலே அடக்கம் பண்ணப்பட வேண்டும். అక్కడ మీకు బాధ పెట్టబోగా అయిపోయి வேதம் சொல்லுகிறது கிறிஸ்துவுக்குள் இருந்தால் புது சிருஷ்டி. వాక్యం సెలవిస్తుంది పాతదని గతించబడినాయి ప్రభుని. ஒவ்வொருவரும் அடக்கம் புதிய ஒரு வாழ்க்கைக்குள்ளே வருகிறார்கள். బాప్టిజం తీసుకున్న ప్రతి బిడ్డలు తన జీవితంలో పాత పెట్టబడి మరలా వాళ్ళు నూతన జీవితం పొందుకోకపోతే கிறிஸ்துவே எனக்குள் ஜீவிக்கிறார் என்று பவுல் சொன்னது போல நீங்கள் சொல்ல வேண்டும். పౌలు చెప్పినలాగా యేసయ్య నాలో జీవించబోతున్నారు. உங்களுக்குள்ள இயேசு ஜீவிக்கிறார். మీ జీవితంలో యేసయ్య జీవిస్తున్నారు. அந்த கிறிஸ்துவின் ஸ்வபாவங்கள் உங்களுக்குள்ளே வர வேண்டும். యేసయ్య స్వభావాలు మీ జీవితంలో రావాలి. அந்த இயேசு கிறிஸ்துவின் பரிசுத்தம் உங்களுக்குள்ளே வர வேண்டும். యేసయ్యలో ఉన్న పరిశుద్ధత మీ జీవితంలో రావాలి. அந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கு காணப்பட்ட அன்பு உங்களுக்குள்ளே வர வேண்டும். యేసయ్యలో ఉన్న ఆ ప్రేమ
పాత్ర పెట్టడానికి ఉండాలా. పోయి నీతి కొరకు మీరు బతకాలి. హల్లెలూయా. ஞானஸ்நானம் என்பது ஒரு சடங்கு அல்ல. బాప్టిజం అంటే ఏమో ఒక కార్యం కాదు, చేసే కార్యము మన జీవితంలో ఏదో జరిగించాలని. இது ஆண்டவரோடு நீங்கள் செய்கிற ஒரு உடன்படிக்கை. ఇది దేవునితో చేసే ఉடன்பడిక, சாட்சியின் உடன்படிக்கை. మంచి మనసుతో మీరు ఉடன்பడిక చేస్తున్నారు. ஒரு திருமணம் செய்வதற்கு முன்னாடி ஒரு பையனும் ஒரு பொண்ணு இருக்கிறாங்க என்றா அவங்க அந்த பையன் வேற வீட்டுல வளர்கிறார், அந்த பொண்ணு வேற வீட்டுல வளர்கிறார். ఒక అమ్మాయి అబ్బాయికి అబ్బాయి ఒక జీవితం ఒక ఫ్యామిలీలో జీవిస్తున్నారు, ఒక ఫ్యామిలీలో జీవిస్తున్నారు. அந்த திருமணத்துக்கு முன்னாடி அந்த பொண்ணுக்கு தலை வலிச்சா இவருக்கு ஏதாவது வருத்தப்படுவாரா? ఆ పెళ్లికు ఆ అమ్మాయికి తలకాయ నొప్పి వచ్చిందంటే అబ్బాయి ఏమో బాధపడతారా? పైనకి వస్తే అంతా வருத்தப்படுமா? ఈ అబ్బాయి కడుపు నొప్పి వచ్చిందంటే ఆ అమ్మాయి బాధపడుతుందా? அந்த வீட்ல அவங்க అమ్మ பாத்துவாங்க, అద அவங்க అమ్మ பாத்துவாங்க. అబ్బాయి ఇంట్లో వాళ్ళమ్మ పిల్లలు చూసుకుంటారు, ఆ అబ్బాయిని చూసుకుంటారు. ஆனா என்னைக்கு அவங்க திருமண உடன்படிக்கைக்குள்ள வராங்களோ, ఎప్పుడు ఈ అబ్బాయి అమ్మ ఇద్దరు ఈ పెళ్లి ఉడன்பడికలో వస్తారో మరణం நம்மை பிரிமளவும் అప్పుడు అక్కడ వాళ్ళు నిబంధన చేసుకుంటారు. వచ్చే వరకు பிறர் முகம் பாராமல் మనము ఏ చూడకుండా உனக்கே நான் கணவனாய் இருப்பேன், నీకే నేను உனக்கு மனைவியாய் இருப்பேன், నీకే భార్యగా ఉంటాము. இப்படி ஒரு உடன்படிக்கை பண்றாங்க. ఇట్లా ఒక బావిలో నా జీవితంలో ఏ చిత్తకోలో ఏ పరిస్థితిలో సుఖத்திலும் துக்கத்திலும் మంచి కార్యం చెడ్డ కార్యముని మరణం நம்மை பிரிக்கும் அளவு మన జీవితంలో మనం ప్రాణం వెళ్ళిపోయే వరకు ఉన్నాం. நான் உன்னோடு నీతో மாட்டேன். విడిచిపెట్టము. திருமணத்துக்கு பிறகு என்ன நடக்கிறது? పెళ్లి అయిన తర్వాత ఏం జరుగుతా ఉంది? இப்போ அந்த அம்மாவுக்கு தலைவலி, ఏమైంది? உடனே பைக்கை ஸ்டார்ட் பண்ணி ஐயோ என் மனைவி நான் ஹாஸ்பிடல் போறேன் అబ్బాయి ఏం చేస్తారు, భార్య కూర్చోబెట్టి బైక్ లో టక్కని వెంటనే హాస్పిటల్ తీసుకుని పోతారు. లోపల ஒரு உறவு ஏற்பட்டிருக்கிறது. ఇప్పుడు அது முந்தின உறவு నిబంధనలో వచ్చినారు. இது அதிகமான ஒரு நெருக்கமான ఇప్పుడు చాలా సహవాసంలో వచ్చినారు. ஞானஸ்நானம் இது. నా బాప్టిజం అంటే அந்த உறவு அதிகமான ஒரு உறவு. ఆ నిబంధన ఆ సన్నిధి సహవాసం కంటే గొప్పది. ఆండవరోడు మిகவும் ఐక్యపడి ఉన్నారు. యేసయ్యతో మనము ఇంకా బాగా సన్నిధి సహవాసం కలిగే ఒక సందర్భం. அவரோடு நீங்க உடன்படினா ఆయనతో మీరు அவர் உங்களை கைவிடவே மாட்டார். ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు. எனவே இந்த உடன்படிக்கை நீங்கள் உண்மையாக నమ్మకస్తుగా ఉండాలి. அவர் கைவிடவே மாட்டார். ఆయన మిమ్మల్ని విడిచిపెట్టారు. உங்களுடைய வாழ்க்கையில முக்கியமான ஒரு காரியம். బాప్టిజం చాలా ముఖ్యమైన కార్యం. ஞானஸ்நானம் எடுத்துக்கிட்டு బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? உங்களுடைய வாழ்க்கையில சில விதமான சோதனைகள் வரும். உங்க வாழ்க்கையில మీ జీవితంలో இன்றைக்கு செய்திக்குள்ளே வருகிறோம். ఇప్పుడే మన మెసేజ్ లోపలే హల్లెలూయా வேண்டும். మీరు తీసుకోవాలా? உங்களுடைய அன்றாட ஆவிக்குரிய வாழ்க்கையிலே சில சோதனைகளை நீங்கள் சந்திக்க வேண்டும். రోజాన మీరు పెరుగుతూ ఉన్నప్పుడు రకరకాలైన శోధనలు మీరు ఎదుర్కోవాలా? இந்த சோதனை மீது நாம் என்ன செய்ய போகிறோம்? ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలా? இங்க நாம் யாத்ராகம புத்தகத்தில் நாம் வாசித்தோம் இந்த வேத பகுதியிலே சூர் வனாந்திரத்திலே ஆண்டவர் அவரை நடத்தி கொண்டு போய் ఆ సూరు ఆ ఎడారిలో దేవుడు వాళ్ళు నడిపిస్తా ఉన్నారు. சில நேரத்திலே கர்த்தர் நம்மை நடத்துகிற பாதை வித்தியாசமாயிடும். కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపించే ఆ కార్యము డిఫరెంట్ గా ఉంటుంది. வனாந்திரம் எந்த விதமான தேவைகள் சந்திக்கப்பட முடியாத இடம், தண்ணி இல்லாத எந்த விளைநிலங்கள் இல்லாத ஒரு இடம். దొరకదు, ఏది మనకు మంచి జరగలాంటి ప్లేస్ అయ్యాము. ஆண்டவர் ஏன் இந்த வழியில் போகிறார்? ఈ ప్రదేశంలో ఎడారి ప్రదేశంలో ఈ బిడ్డలు నడుస్తున్నారు. அடிக்கடி நான் நினைப்பது உண்டு, நதி உள்ள இடத்திலே, செழிப்பான இடத்திலே, அருமையான ஆகாரம் நிறைந்த இடத்திலே திருப்தியாக்கி நடத்தி చాలా ఆలోచన దీవులు ఉన్న ఆశీర్వాదం ఉన్న చోట్ల ఈ బిడ్డలు నడిపించి పోయి ఉండవచ్చు ఆలోచన చేస్తాం. ஏன் வனாந்திர பாதையிலே எந்த ஒரு தேவை சந்திக்கப்படாத ஒரு இடத்திலே ஆண்டவர் நடத்தி கொண்டு போனார்? ఎందుకు దేవుడు అరణ్యంలో ఎక్కడ ఏ కొరతయో తీర్చడానికి వీలు కాదు అలాంటి చోట్ల దేవుడు నడిపిస్తున్నాడు. చాలా సార్లు ఆలోచన చేస్తాం. சில காரியம் நமக்கு புரிந்து கொள்ளவே முடியாது. కొన్ని కార్యాలు దేవుని జీవితంలో చేసింది మనం అర్థం కాదు. நான் ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் ஏன் எனக்கு கஷ்ட பாதை என்று சொல்லி మేము రక్షణ పొందుకున్నాము, బాప్టిజం తీసుకున్నాము, నా జీవితంలో ఎంత ఈ పోరాటాలు, ஏன் எனக்கு பயங்கரமான சோதனைகள் வருகிறது? ఎందుకు జీవితంలో ఎంత పెద్ద శోధన జరుగుతుంది? ఆయన బాగున్నారు, ఆయన బాగుంది, ఆయన బాగున్నారు, నేను ఎందుకు కష్టపడతా ఉన్నాను? இங்கே பிரச்சனை முதலாவது
அநேகருடைய வாழ்க்கையில் பிரச்சனை என்னவென்றால் வனாந்தர பாதையிலே போய் கொண்டிருக்கிறார்கள். మొదటిగా వీళ్ళ జీవితంలో ఏం ప్రాబ్లం అంటే ఎడారి ప్రదేశం అరణ్యంలో నడిపించబడుతున్నారు. பாருங்கள், இந்த பாதையிலே போவது கஷ்டமான ஒரு காரியம். எந்த ஒரு செடியோ மரமோ கிடையாது, நிழல் கிடையாது. அப்படிப்பட்ட உஷ்ணமான ஒரு சூழ்நிலை அவங்க போய் கொண்டிருக்கிறார்கள். అక్కడ ఎండ ఉంది, అక్కడ ఏ చెట్లు కనపడదు. అలాంటి ఒక భయంకరమైన ప్లేస్ లో వాళ్ళు వెళ్తున్నారు, ప్రయాణపడతారు. இரண்டாவது அவருடைய பிரச்சனை என்னவென்றால் 3 நாள் பிரச்சனை இருக்கிறது. ఇంకా ప్రాబ్లం వస్తున్నాయి. புருஷர்கள் இருந்தார்கள். 36 చేస్తే ఉంటారంట. மார்கள் அந்த வனாந்தரத்தில் தண்ணி கிடையாது. అక్కడ ఆ ఎడారి ప్రదేశంలో వాళ్ళకి నీళ్లు లేదు, మూలం నీళ్ళు ఎట్లా ఉంటుంది. தண்ணி இல்ல, నీళ్ళు లేదు, ஆடு மாடுகளுக்கு தண்ணி இல்ல, ఆవులు అన్నిటికీ నీళ్ళు లేదు, కులిపోదరికి తண்ணி இல்ல, స్నానం చేసేకి నీళ్ళు ఎல்லாம் ఏదేది ఖచ్చితంగా కావాలా, రోజు కావాలా, అది వాళ్ళకి లేదు, నీళ్ళు లేదు. అయ్యో రక్షించబట్టి జ్ఞానస్నానం எடுத்த பிறகு వాళ్ళ అడిపడే தேவை కూడా ఆమె సంధించ మాటేంగారు. ఇలాగా దేవునితో మాట్లాడుతున్నాను, మేము రక్షణ పొందుకొని బాప్టిజం తీసుకుంటున్నాం, ఇది అవసరం, అదే తీర్చాలి. ఎందుకు మేము ఇంత ఖాళీగా ఉన్నాము? எங்க பார்த்தாலும் ఖాళీ ఉంది, பணம் இல்ல, எல்லாம் எனக்கு தலைகளாகவே இருக்கு. சரி, இப்ப தண்ணி ఇప్పుడు నీళ్లు దొరుకుతా ఉంది, కసబ్బా இருக்கு. ఇప్పుడు దొరికినప్పుడు ఆ నీళ్ళు எனக்கு சரியில்லை. మనకు దొరికిన ஒருத்தர் சொன்னாரு, தெரியாம அந்த பொண்ணை చెప్పినా తెలియకుండా கல்யாணம் பண்ண நாள்ல இருந்து எனக்கு தலைவலிதான். రోజు తల ఉంది అమ్మ, இந்த பொண்ணு చెప్పింది ఈ అబ్బాయి అప్పటి నుంచి నా జీవితం సూర్యమైంది, కసందు పోయి విట్ట లేదు, தண்ணி கிடைச்சிச்சு, ఇప్పుడు నీళ్లు దొరుకుతా ఉంది. நல்ல தண்ணியா ஓர்ப்பு தண்ணியாவா இருக்க கூடாதா? కొంచెంగా ఏదో పర్వాలేదు కూడదా? చాలా చేదుగా ఉంది. அதுக்கு பெயர், దానికి పేరు మారా. இத మారా இதுக்கு அடையாளமா இருக்குது. మారా ఎదుగు గుర్తుగా, ஒரு சாபத்துக்கு அடையாளமா இருக்குது. శాపంకు గుర్తుగా ఉందంట. சாபம் என்றால் மேலிருந்து கீழே தள்ளுகிறது. శాపం అంటే పైన నుంచి కింద ఆశపడుతున్నాము, முன்னேறணும் நினைக்கிற முன்னேற முடியல, ఇష్టపడుతున్నాం, ఆశపడుతున్నాం, సంతోషமா வாழணும் நினைக்க முடியல, సంతోషంగా జీవించాలని ఆశ లేదు. வாழ்க்கையில் இருக்கிற చనిపోయడానికి ప్రయాణంలో జరుగుతా ఉంది. అధికారத்தை நீங்க వాస్తు பார்க்கணும். ఈ పుస్తకంలో బైబిల్ చదివితే 28 అధ్యాయాల్లో ఇక్కడ వాక్యం రాయబడింది, శాపాలు ఉన్నాయి. வாழ்க்கையில் சாபம் இருக்கும் என்றால் தீராத வியாதி இருக்கும். ఒక చోట పొందుకు లేకున్నా ఒక వ్యాధి ఉంటుంది. ఇவ்வளவு శ్రమన அந்த பணத்தான பைபிளுக்கு ఎంత మనము కష్టపడి తీసుకున్నా అది ఒక చేన బ్యాగులయ్యాగా అది వెళ్ళిపోతుంది. మన మగిழ்ச்சி இருக்காது, మనకి ఇంట్లో మనం మడిము వేదన இருக்கும், లేకుండా వేదనతోనే జీవిస్తాము. உங்களை சுத்தி இருக்க 3 வயது வெயிட் இருக்கும், బాగుపడుతూ ఉంటారు, ముందుకు పోతారు, మీరు ఇంకా కిందికి పోతా ఉంటారు. నా జీవితంలో రక్షణ పొందుకొని ఇప్పుడు మేము ఇంకా కిందికి పోతున్నామే. వాక్యే కసప్పా இருக்கிறது. మోసేకు విరోధమై ప్రజలు అందరూ మాట్లాడుతున్నారు, எப்படி வாழ போறோம் சொல்லி ఎట్లా వస్తా ఉన్నారు. ஞானஸ்நானம் எடுத்து தேவன் உடன்படிக்கப்பட்ட ஜனமே, బాప్టిజం తీసుకొని దేవునితో ఉடன்பడిక చేసిన వాక్య
வாழ்க்கையிலே பிரச்சனைகளை சந்திக்கும் பொழுது, మీ జీవితంలో ప్రశ్నలు సమస్యలు ఇబ్బందులు ఇరుకులో మీరు ఎదుర్కొన్నప్పుడు, అవసరమైన பயங்கரமான கசப்புகளை சந்திக்கும் பொழுது, మీ జీవితంలో చేదైన అనుభవాలు మీరు పొందుకు వెళ్ళుచున్నప్పుడు, కొంతమంది చెప్తారు నా భార్య సరిలేదు, புருஷன் சரியில்லை, కొంతమంది చెప్తారు నా భర్త సరిలేదు, பாஸ்டர் சரியில்லைன்னு சொல்லுவாங்க, కొంతమంది చెప్తారు யார் மொழியா பள்ளிய பல்லாதான் கஷ்டப்படுறேன், నా జీవితానికి ఎందుకంటే నా పాస్టర్ నా భర్త నా పిల్లలు ఎవరి మీద இப்ப எல்லாம் మోసే ఇప్పుడు అందరూ మోసంగా ఎగిప్తులో இருந்துப்போம். వాటిని ఇశ్రాయేలు ప్రజలు మేము అక్కడ ఎగిప్తులో ఉండినాము, మనిషి ఇప్పుడు వనాంతరத்தில் సాగు మోసే మమ్మల్ని పిలిచిమని ఎడారి ప్రదేశంలో మనం చంపేస్తారు. நான் ஒரு காரியத்தை சொல்லுகிறேன், ఒక కార్యం వనాంతరமா இருக்கலாம், మీకు చుట్టుపక్కల అన్ని కనిపించదంతా ఎడారిగా మీకు ఉండవచ్చు, మీ జీవితంలో నీళ్ళు లేకుండా ఉండవచ్చు, మీ జీవితంలో చేదైన అనుభవాలు ఉండవచ్చు. ஆனால் அந்த ஆண்டவர் தான் இருந்தார். బట్ ఏం జరుగుతుందంటే అక్కడ దేవుడు పగలిలో మేఘ స్తంభமாக இரவில் అగ్ని స్తంభமாக இருந்தார். రాత్రిలో అగ్ని స్తంభంగా పగల్లో మేఘ స్తంభంగా ఆయన వాళ్ళతోనే ఉన్నారు. அவர் அவளை வழிநடத்துகிற கண்மலையாக இருந்தார். వాళ్ళు దేవుడు కన్మడియాయ యేసయ్య క్రీస్తుగా అక్కడ ఉన్నారు. சூழ்நிலை எதிராக இருந்தாலும் உங்க கூட இருக்கிற తర్వాత దేవుడు ఈ రోజు మిమ్మల్ని నడిపించాడు. ఇది మోసేట మురుమురుతதுக்கு కారణం அவர்கள் దేవుడు మాతో లేదని వారు ఆలోచించారు. இன்னைக்கு ஒரு காரியத்தை சொல்லி நான் முடிக்க விரும்புகிறேன். ఈ రోజు ఒక కార్యంలో பிரச்சனை வரும்போது என்ன செய்யணும்? జీవితంలో ప్రాబ్లమ్స్ సమస్యలు ఇబ్బంది ఇరుకులు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇదొకరి పోల మురుమురుకాదపడి ఇదలా చేయకుండా మోసే என்ன செய்தார்? మోసే ఏం చేస్తున్నారు? 25వ వచనం சொல்லுது. 20వ వాక్యంలో చెప్తా ఉంది. మోసే కర్తரை నోకి కూపిட்டான். మోషే దేవుని పిలిచినారు. உங்க வாழ்க்கையில உங்க பிரச்சனையை மாற்றக்கூடிய வல்லமை நீங்கள் கர்த்தரை நோக்கி கூப்பிட வேண்டும். జీవితంలో మీ ఇబ్బంది ఇరుకుల విడిపించాలి. మీరు సనిగకూడదు. భయపడాதீங்க. భయపడవద్దు. కలంగాதீங்க. మీరు దిగులు పడవద్దు. ஜெபம் பண்ணுங்க. ప్రేయర్ చేయండి. ஆண்டவர் நோக்கி ஜெபம் பண்ணுங்க. యేసయ్య పిలిచి உங்க பிரச்சனை வெளியே வருவது அவர் தீர்வு. మీ ఇబ్బంది ఇరుకుల నుంచి బయటికి వచ్చడానికి ఆయన సహాయం చేస్తారు. హల్లెలూయా. சொல்லுங்க. హల్లెలూయా చెప్పండి.
இங்க நான் பார்க்கிறோம் அவன் கர்த்தரை நோக்கி அவன் கூப்பிட்டான். ఇశ్రాయేలు ప్రజలు ఎలాగా సనుగుతున్నారు అలాగా మోసే సనుగుడు. వెంటనే మోసే పిలిచినారు, దేవునితో ప్రేయర్ చేసినారు. ஒருவேளை தாங்க முடியாத ஒரு பாரம் இருந்திருக்கலாம். మోసేకు ఉండవచ్చు ఇన్ని 20 లక్షల మంది నా మీద దిగి వస్తున్నారు కోపం చేసుకున్నారు, భారం కలిగి ఉండవచ్చు. ஆனால் మోసే இதன் நடுவிலே கர்த்தரை நம்பி அவன் ஜெபம் பண்ணினான். ఈ అన్ని పరిస్థితుల మధ్యలో మోసే దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారు. 2024 ஆண்டு 2024 உங்க பிரச்சனைகளை கொடுத்து அழுது கொண்டே இருக்காது. ఈ ప్రాబ్లం చూసి ஆண்டவரை நோக்கி ஜெபம் பண்ணுங்க. యేసుకి ప్రార్థించండి. வேதம் சொல்லுகிறது వాక్యం పరిశుద్ధంగా ఇలాగ அப்பொழுது கர்த்தர் மோசேக்கு ஒரு மரத்தை காண்பித்தார். అప్పుడు మోసే ఒక చెట్టు చూపించినాడు. దేవుడు మార్గాన్ని తెరుస్తూ దేవుడు చూపించాడు. ஜெபம் பண்ணும்போது பிரச்சனைகள் ஆரம்பித்து మీరు ప్రాబ్లం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి సమస్య నుంచి బయటకు వచ్చడానికి దేవుడు మీకు చూపించినప్పుడు అది తీసి అక్కడ నీళ్ళు వేసినప్పుడు இந்த అద్భుతమైన அதிசயங்கள் 2024 అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చూపించక మీ జీవితంలో యేసుని చెప్పండి కొట్టి యేసుకు వందనాలు చెప్తాము. చెట్టు మొక్క అక్కడ నీళ్ళు వేసిన వెంటనే அந்த మరத்தை కాంపిత அந்த తన్నిలే వెట్టి పోటాను. దేవుడు చూపించిన వెంటనే ఆ చెట్టు కట్ చేసి ఆ చెట్టు తీసి అక్కడ నీళ్ళు వేసేసినారు. వేదం சொல்லுகிறது మధురమైన తన్ని మధురమైన తన్నిరా చేదుగా ఉన్న ఆ నీళ్లు చాలా మధురంగా టేస్ట్ గా హల్లెలూయా. அந்த தண்ணியில இருக்கிற எல்லா விதமான கசப்பு மாறிடுச்சு. ఆ నీళ్ళ ఉన్న చేదు అది అన్ని తీయబడింది, అది మధురంగా మారింది. ఇప్పుడు 20 లక్షల తన్ని 20 లక్షల మంది ప్రజలు ఆ నీళ్లు తాగుతున్నారు. அவங்க சொல்லிருக்கலாம் சாக போகிற நேரத்துல தண்ணி கிடைச்சிச்சு. వాళ్ళు చెప్పవచ్చు అయ్యో ఇప్పుడే చనిపోతాం అనుకుంటున్నాము, ఈ సమయంలో మనకు నీళ్లు దొరికింది. எப்படி இந்த కసపాన తన్ని మధురமா మారిచి, ఎలాగ ఈ చేదుగా ఉన్న నీళ్లు మధురంగా మారింది. మోసే జీవితాన్ మోసే ఇప్పుడు ఆ ప్రార్థనని ఉపమించినారు. வாழ்க்கையில நீங்க வாழ்ந்து கொண்டிருக்கலாம். ఈ రోజు మీ జీవితంలో కలిగి ఉండి శాపமான வாழ்க்கையில வாழ்ந்து கொண்டிருக்கலாம். శాపమైన జీవితం జీవించవచ్చు. இந்த நாள் வாழ்க்கையில ஒரு மாற்றம் ஆண்டவர் உங்கள் மத்தியில இருக்கிறார். చేదైన అనుభవాల మధురమైన దేవుడు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. அந்த கசப்பு అలా ఫస్ట్గా ఏం జరిగిందంటే ఆ నీళ్లు ఉన్న చేదు తీసేసింది. இரண்டாவது அந்த மரம் தன்னிடத்தில் இருக்கிற அந்த மதுரத்தை இனிமையை அந்த அந்த தண்ணிக்கு கொடுத்தது. రెండవదిగా ఏం చేసిందంటే ఈ చెట్లు ఉన్న మధురము ఆ చెట్ల ఇడిసిపెట్టేసింది. இந்த வெட்டப்பட்ட மரம் எதற்கு அடையாளமா இருக்கிறது என்றால், ఈ కట్ చేయబడిన చెట్టు ఎదుకు గుర్తుగా ఉందంటే వేదం சொல்லுகிற யோவான் எழுதின சுவிசேஷம் 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయంలో இந்த கல்வாரி சிலுவையில் இயேசு என்ன செய்தார் தெரியுமா? ఆ కల్వారి ఆ సిలువలో దేవుడు ఏం చేసినా తెలుసా? மெய்யாகவே அவர் நம்முடைய பாடுகளை ஏற்றுக்கொண்டார். నిజంగానే మీ ప్రతి సమస్య
நம்முடைய நிமித்தம் காயப்பட்டார். మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన అనవసరమైన కార్యం కొరకు ఆయన కొట్టివేయబడినారు. நம்முடைய అక్రమ నిమిత్తం అరుக்கப்பட்டார். మన అక్రమ క్రియల ద్వారా ఆయన వేయబడినారు. நமக்கு சமாதானத்தின் ஆக்கினை அவர் மேல் வந்தது. మనకు సాయపడింది. நல்ல கவனிங்கள், శ్రద్ధగా వినండి. எல்லார் மேல இருந்த அந்த பாவங்கள், வியாதிகள், எல்லா வேதனைகளையும் அவர் సిలువేற்று கொண்டார். ఆయన సిలువలో మీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాపాలు, మీ జీవితంలో ఏదేది చేదుగా ఉందో ప్రతి దానిని దేవుడు సిలువలో ఆయన తా మీద తీసుకున్నారు. எப்படி அந்த மரம் அந்த கசப்பை எடுத்துக்கொண்டதோ, ఎలాగా చెట్టు మొక్క ప్రతి విధమైన చేదు తీసుకునిందో, உங்க வியாதியை அவர் எடுத்துக்கொண்டார். మీలో ఉన్న ప్రతి అనారోగ్యము, ప్రతి విధమైన వ్యాధి ఆయన సిలువలో, உங்க பாவத்தை அவர் சுமந்தார். మీ పాపం ఆయన మీద వేసుకున్నారు. உங்களுக்கு வர இந்த தன் பாவத்தின் தண்டனை அவர் மேல வந்தது. మీ పాపంకు వచ్చే జీతం మరణం మీ మీద రావాల్సినది ఆయన మీద వచ్చింది. యేసయ్య మీద உங்க சாபத்தை அவர் ஏற்றுக்கொண்டார். మీ మీద ఉన్న శాపము ఆయన మీద వేసుకున్నారు. గలాతీయర్ 3:13 சொல்லுகிறது, கிறிஸ்து நாபமாகி சாபத்திற்கு உங்களை గలాతీ పత్రిక 3:16 ఇలాగా రాయబడింది, మీకు సమాధానం కలుగు చేయడానికి ఆయన ఈ విధమైన శాపం వచ్చింది. உங்ககிட்ட இருக்கிற எல்லா மைனஸையும் அவர் எடுத்துட்டார். మీ ప్రతి మైనస్ ఆయన వేసుకున్నారు. அவருக்குள்ள இருக்கிற அந்த ஜீவன், ఆయన లోపల ఉన్న జీవము, அது சுத்தாவினால் உண்டாகிற சந்தோஷம், ఓ పరిశుద్ధ ఆత్మ ద్వారా సమాధానము, அதுல பெரிய ஆசீர்வாదం, అలా ఉన్న గొప్ప ఆశీర్వాద దీవెనలు உங்களுக்கு ఎదురాகவும் మీకు మీకు విరోధంగా, కట్టளைகளால் విరోధமாக இருந்த నియమముల ద్వారా మీకు విరోధంగా ఉన్న எல்லா క్రియలను ప్రతి విధమైన అగ్రిమెంట్ దేవుడు చేసి அது நடுராதபடி అక్కడ ఉండకుండా అది తీసేసి அது சிலுவையின் மேல் ஆணி அடித்து ఆయన శిలువతో కొట్టబడినారు. அவர் வெளியரங்கமான கோலமாகி அவர் சிலுவையின் மேலே வெற்றி பெற்றார். ఆ శిలువైన విజయం పొందుకున్నారు. உங்களுடைய வாழ்க்கையில அந்த சிலுவை மரம், జీవితంలో ఆ శిలువ మరణం, உங்க பிரச்சனைக்குரிய வாழ்க்கையில మీ జీవితంలో ప్రతి సమస్యల నుంచి విడుదలించడానికి அதுக்கு గొప్ప శక్తి ఉన్నది. உங்களுக்காக இயேசு எல்லாம் செய்து முடித்து விட்டார். మీ కొరకు యేసయ్య ప్రతి కార్యం చేసి ముగించినారు. சொல்லுகிறது, அவருடைய தழும்புகளால் குணமானீர்கள் என்று சொல்லுகிறார். వాక్యం చెప్తా ఉంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగినది. இன்னைக்கு நான் அழுகுறேன்ல, ఈ రోజు మనం அவரை விசுவாசிக்கிறவங்க, ఆయన మీద ఎవరు నమ్ముతారో విశ్వాసిస్తారో యేసయ్య தீர்க்கதரிசி எழுதுகிறார். యేసయ్య ఇలాగా రాసిస్తున్నారు, பூமியில் குடியிருக்கிற ஜனங்களே, ఈ పృథివీలో ఈ లోకంలో నివసిస్తున్న ప్రతి బిడ్డలో நீங்கள் எல்லாரும் என்னை நோக்கி பாருங்கள், మీరు అందరూ నన్ను చూసి నన్ను వేడుకోండి. కొట్టింది. இந்த கொள்ளிவாய் சர்ப்பம் கடித்து அநேகர் செத்து போனார்கள். ఈ పాము కరిసిన అందరూ చనిపోయినారు. ஏன் அந்த பாம்பு அவர்களை கடித்ததனால் அவர்கள் கர்த்தருக்கு விரோதமாய் பாவம் செய்தார்கள். ఎందుకు ఆ పాము కొట్టిందంటే వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసినారు. மோசே போய் ஜெபம் பண்ணினார். మోసే పోయి అక్కడ పోయి ప్రేయర్ చేసినప్పుడు ஆண்டவர் சொன்னார், நீ ஒரு வெங்கல சர்ப்பத்தை நிறுத்து வனாந்திரத்திலே. దేవుడు చెప్పిన ఇంకొక సర్పం, వెంగళ సర్పము నీవు నిలబెట్టు. அதை யாரெல்லாம் நோக்கி பார்க்கிறார்களோ பிழைத்துக் கொள்வார்கள். అది ఎవరెవరు చూస్తారో వాళ్ళంతా బతుకుతారు. அதுல என்ன லாஜிக் இருக்கு பாருங்க. அது யார் ஒருவேளை மருந்து கொடுக்கலாம், ஒருவேளை பாம்பு கடிக்க ஏதாவது மருந்து கொடுத்திருக்கலாம், ஏதாவது செஞ்சிருக்கலாம். ஆனா ஆண்டு நோக்கி பாருங்க பிழைச்சுக்குவாங்க சொல்றேன். పాము కరిసిందంటే మనం ఏదో మందు ఇస్తే సరి అవుతుంది, లేదా ట్రీట్మెంట్ ఇస్తే సరి అవుతుంది. ఇక్కడ ఏం లాజిక్ చూడండి, మోసేతో ఒక పాము నిలబెట్టేసి వెంగళం ఏమంటారు, ஆண்டவர் எதை பார்த்தார் என்றால் அவருடைய விசுவாசத்தை தான் பார்க்கிறார். వాళ్ళ విశ్వాసం దేవుడు చూస్తున్నారు. ఆయన చెప్పినారు, ఆ సర్పము చూడున్నప్పుడు ఏ ఏ పాము వీళ్ళ కొట్టిందో వాళ్ళంతా బతికినారంట. அவங்க என் வார்த்தைக்கு கீழ்ப்படிறாங்களா? వాళ్ళు నా మాటలకు విధేయులుగా ఉన్నారా? பாம்பு ஒருத்தனை கடிக்கும் பொழுது நான் ஓடி போய் அந்த வெங்கல சர்ப்பத்தை நோக்கி பார்த்தானா? ఎవరైనా పాము కొట్టిందంటే ఈ పాము ఇంకొక పాము మోసే నిలబడిన ఆ పాము చూసినప్పుడు వాళ్ళకి విడుదల దొరికింది. அவனுக்கு சாக மாட்டான், அவன் பிழைத்துக் கொள்ளுவான். వాళ్ళు చనిపోరు, వాళ్ళు బతుకుతారు.
ஏனென்றால் அவனுக்கு அதை நோக்கி பார்த்த பொழுதே விடுதலை பெற்றுக் கொள்கிறார். ఆ సర్పము చూసినప్పుడే వాళ్ళకు విడుదల అక్కడ స్వస్థత జరిగినది. உங்களுக்காகவும் எனக்காகவும் சிலுவையில் அடிக்கப்பட்ட இயேசுவை நீங்கள் நோக்கி பார்த்தால், మీ కొరకు నా కొరకు ఆ సిలువలో మరణించిన యేసుని మనం ఎదురు చూడాలా. அவர் மேல் விசுவாசம் வைத்து ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు நீங்கள் கெட்டு போவதில்லை. మీరు చనిపోరు, మీరు నశించిపోరు. அந்த கெட்டு போவதில்லை என்ற வார்த்தைக்கு ஆழமான அர்த்தம் இருக்கிறது. నశించిపోము అన్న మాటకు చాలా డీప్ మీనింగ్ ఉంది. அதுல என்ன அர்த்தம்? நீங்கள் அழிந்து போவதில்லை, முற்றிலுமாக உங்க வாழ்க்கை முடிந்து போவதில்லை என்று சொல்றார். ఏ మాత్రం మీరు నశించిపోరు, ఏ మాత్రం ఏమి జరగదు, అదే అది అర్థం. இயேசுவை நீங்கள் விசுவாசிக்கும் பொழுது, యేసుని మీరు నమ్మి విశ్వాసించు, அவர் உங்கள் కసப்பை எடுத்து போட்டு ఆయన మీ జీవితంలో ఉన్న ప్రతి అనుభవం తీసేసి, உங்களுக்குள்ள இருக்கிற மரணத்தை எடுத்து మీ போடுகிறார். జీవితంలో మరణము తీసేసి, பாவ தண்டனையை మీ జీవితంలో పాపము తీసేసి, அவர் நித்திய ஜீவனை கொடுக்கிறார். ఆయన నిత్య మీకు రక్షణ మీకు కలుగుచున్నారు. இயேசு உங்களுக்கு நித்திய ஜீவன் என்றென்றைக்கும் அவரோடு வாழுகிற ஒரு ஆசீர்வாதத்தை தருகிறார். ఎల్లైనా జీవించిన అనంత జీవిస్తున్నారు. உங்க வாழ்க்கையில கசப்புகள் மாற வேண்டுமா? మీ జీవితంలో ఆ చేదైన అనుభవాలు మారాలి. சோதனையிலே பிரச்சனையில் நாம் எப்படி நடந்து கொள்ள வேண்டும்? శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఎలాగా మనం నడుచుకోవాలా? வேதம் சொல்லுகிறது, அவர்கள் அவரை నోకి பார்த்து ప్రకాశపడ్డారు. దేవుని చూసిన వాళ్ళ జీవితంలో హెచ్చించబడినారు. அவர்கள் வெட்கப்பட்டு போவார்கள். ఫేస్ ఎప్పుడు నల్లగా ఉండడం లేదు, సిగ్గుపడలేదు. முடிக்க விரும்புகிறேன். ఒకే ఒక వాక్యం அவருடைய வனாந்தர வாழ்க்கையை கர்த்தர் மாற்றி ஏலிமுக்கு கொண்டு வந்து ஈற்றூற்றுகளை கத்தெடுத்தார். అక్కడి నుంచి ఆ ఎడారి దేశం నుంచి వాళ్ళు తీసుకుని వచ్చి ఒక దేవుడు తీసుకుని వచ్చినాడు. ఆ ప్లేస్ పేరు ఏలిమ్. అక్కడ చాలా ఆశీర్వాదకరమైన ప్లేస్ కు తీసుకుని వచ్చాడు. உங்களுடைய வறட்சிகளை மாற்றி అరణ్యంలాగా ఉన్న పరిస్థితుల దేవుడు చేంజ్ చేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చోటుకి దేవుడు తీసుకొని పోతున్నాడు. విశ్వాసిகள் எனக்கு ஒரு செழிப்புள்ள காலங்களை வைத்திருக்கிறார். మీరు నమ్మాలి, యేసయ్య నాకు మంచి జీవితం ని ఉంచిన దీవెన ఇయ్యబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. சொல்லி படிக்க விரும்புகிறேன். ఒక జీవితంలో జరిగిన ఒక కార్యం చెప్పి ముగించబోతున్నాము. ஒரு கிராமத்துல ஒரு ஜமீன்தார் அவர் வீட்ல अनेகர் வேலை பார்த்து கொண்டிருந்தார்கள். అక్కడ జమీందారు కిందగా చాలా మంది పని చేస్తున్నారంట. அவருக்கு 3 பிள்ளைகள் இருந்தார்கள். అక్కడ ఆ జమీందారుకు 3 పిల్లలు ఉన్నారంట. மூத்த பிள்ளைக்கு 18. మొదటి బిడ్డకి 18 ఏండ్లంట. அடுத்த நாள் பிறந்த நாள். నెక్స్ట్ రోజు మరుసటి రోజు ఆ అబ్బాయికి బర్త్డే, జన్మదినం. ஊரே அதை கொண்டாடி கொண்டிருக்கிறார்கள். పుట్టినరోజు నెక్స్ట్ రోజు పుట్టినరోజు సెలబ్రేట్ చేసడానికి ఆ ఊరంతా పండుగలాగా చేసుకునే సిద్ధంగా ఉన్నారు. அந்த பிள்ளை அந்த 18 வயசான அந்த பெட்ரூம் விட்டு வெளியே வரவே இல்லை. ఉంచబడిన ఆ బిడ్డ నెక్స్ట్ రోజు ఆ రూమ్ నుంచి బయటికి రావడం లేదంట. இவர்கள் போய் பார்த்த பொழுது அந்த பிள்ளை செத்து கிடக்கிறது. అక్కడ లోపల పోయి రూమ్ లో చూస్తే ఆ 18 ఏళ్ల బిడ్డ చనిపోయిన పరిస్థితిలో ఉందంట. కుటుంబத்தார் అడగరు. బిడ్డ అంతా ఏడుచుకొని ఉన్నారు. గ్రామమే అழுதது. ఆ పల్లి అంతా ఏడుచుకొని. ఆండలు కడితే రెండోది పిల్ల 18 వయసు. కొన్ని ఏళ్ళు తల్లికి వచ్చిందంట. రెండోది పిల్ల 18 వయసులో మరితు పోయింది. రెండోది బిడ్డ 18 ఏళ్ళు చనిపోయిందంట. ఇప్పుడుதான் புரிந்து கொண்டார். అర్థమైంది, అయ్యో எங்களுக்கு விரோதமா எங்க குடும்பத்துல ஏதோ ஒன்று இருக்குது. జీవితంలో ఏదో మాకు విరోధంగా జరుగుతుంది. இந்த சூனியம் எப்படி மாறும்? ఈ పిల్లి శూన్యం, ఈ మంత్ర శక్తులు ఎలాగా మారుతుంది? நடந்து విட்டது. నా జీవితం ఏం జరుగుతుంది? என்ன செய்ய போகிறோம்? దీనికి మేము ఏం పరిగెత్తాలా? பல இடங்களுக்கு போனார்கள். చాలా చోటుకు పోయి వెళ్ళి వచ్చినారు. அவர்களுக்கு మూడవది బిడ్డకి పుట్టినరోజు సెలబ్రేట్ చేయాలి. పుట్టినరోజు వస్తా ఉన్నాయి. 2 பிள்ளைகள் 18 వయసుல இறந்துட்டாங்க. 2 బిడ్డలు మేము కొనిపోయినాము. எல்லாரும் ஊர்ல பேசிக்கிட்டாங்க. అందరూ మాట్లాడుతాం ఊర్లో. ఏదో శాపం இருக்கு. ఇంట్లో ఏదో శాపం ఉన్నాయి. இந்த வீட்ல 3வது பிள்ளை செத்து போகும்னு சொன்னாங்க. ఈ ఇంట్లో 3வது బిడ్డ చనిపోతుంది. இப்படிப்பட்ட சூழ்நிலை ఇలాంటి పరిస్థితిలో ஒருத்தர் சொன்னாங்க, இங்க ஒரு பாஸ்டர் இருக்கா, போய் பாருங்க. అక్కడ ఒకరు చెప్పినారంటే ఇక్కడ ఒక దేవుని సేవకులు ఉన్నారు, వాళ్ళ పోయి కలిసండి, ప్రార్థించుకోండి. அதுக்கு முன்னாடி பல மந்திரவாதிகிட்ட போயிட்டாங்க. దాని ముందుగా చాలా మంత్రం చేసే వాళ్ళ దగ్గర పోయినారంట. பல இடங்களுக்கு போயிட்டாங்க. పల మందిరానికి పల విధ
దేవుని సేవకుడి దగ్గర పోయి ప్రార్థించినప్పుడు அவர் சொன்னார் ஒரு காரியத்தை. ఆ దేవుని సేవకుడు ఈలాగా సెలవించినారు. நான் ஒரு குடிசை தீ பற்றி எரிவதை பார்க்கிறேன். మేము ప్రేయర్ చేసినప్పుడు ఒక కార్యం చూస్తున్నాము. ఒక గుడిసెల అక్కడ అగ్ని మండుతా ఉంది, ఫుల్ కాలుతా ఉంది. அந்த குடிசையிலே ஒரு வயதான ஒரு மனுஷனும் ஒரு 18 வயது மகளும் அலறுவதை, அவர் துடிக்க மரித்து போடுவதை நான் பார்த்தேன். ఆ గుడిసె లోపల ఒక ముసలాయపం ఒక 18 ఏళ్ళ బిడ్డయు అక్కడ ఏడుచుకొని వాళ్ళు అరుస్తా ఉన్నారు. ఆ అగ్ని మండుతా ఉంది. உங்களுடைய முன்னோர்கள் அவர்கள் தோட்டத்திலே வேலை பார்த்த ஒரு மனுஷனுக்கு அவனுக்கு கூலி சரியாக கொடுக்கவில்லை. మీ జీవితంలో మీ అన్న నాన్నగారు వాళ్ళు తరంలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళకి సరిగా జీతం ఇవ్వలేదంట. அவன் கேட்டான், நியாயமான கூலியை கொடு என்று கேட்டான். ఆ పని చేసే సేవకుడు అడిగినాడు, నాకు న్యాయంగా ఇవ్వవలసిన ఈయన అడిగినప్పుడు நியாயமான கூலியா கேட்கிற அப்படி சொன்ன இரவுல அவர்கள் என்ன செய்தால் என்றால் அந்த வீட்டுக்கு தீ வைத்து கொளுத்தினார். నీవు నాతో న్యాయంగా డబ్బు అడుగుతున్నావన్న నైట్ నిద్రపోయినప్పుడు ఆ గుడిసెకి ఆ అగ్ని పెట్టేసినారు. அந்த வயதான மனிதனும் அந்த 18 வயது அவருடைய வாலிப பிள்ளையும் தீயிலே கருகி செத்தார்கள். ఆ ముసలాయ పావు ఆ 18 ఏళ్ల ఉన్న బిడ్డయు ఆ అగ్నిలో కాలిపోయినారంట. அவன் வானத்தை பார்த்து சொன்னான், இதெல்லாம் கேட்கிறதுக்கு ஒரு தெய்வம் இல்லையா, இதெல்லாம் விசாரிப்பதற்கு தெய்வம் இல்லையா என்று சொல்லி அலறிக்கொண்டே மரித்து போனான். ఆ బిడ్డ 18 ఏళ్ల బిడ్డ ఆ అగ్నిలో మండుతూ ఉండి ఏడుచుకొని పరలోకం వైపు చూసి ఇదన్నీ చూసరికి దేవుడు లేదా అని ఏడుస్తున్నారు. நம்முடைய பாவங்களை ஆண்டவர் 3ஆம் 4ஆம் தலைமுறை மட்டும் விசாரிப்பார் என்று మన சொல்றார். పాపములు 4 తరతరాలు అది వెంబడిస్తుంది, దేవుడు విచారిస్తారని వాక్యం చెప్తా ఉంది. ஐயோ, పరంపరయాய் శాపం வந்து கொண்டிருக்கிறது. కొన్నిసార్లు పరంపరగా తరతరాలు శాపాలు వెంబడిస్తా ఉన్నాయి. ஐயோ, என்னுடைய வாழ்க்கையில் இருந்து யார் என்னை விடுதலையாக்க ఈ முடியும்? శాపం నుంచి పాపం నుంచి ఎవరు నన్ను విడిపించకి వీలైతుంది? ஒரு வீட்ல எனக்கு தெரியும் 47 వయసులకు மேல எந்த ஆண்களும் உயிரோடு இருக்க மாட்டாங்க. ఒక ఇంట్లో నాకు తెలుసు 47 సంవత్సరం తర్వాత ఎవరు జీవంగా ఉండరు, చనిపోతారు. ஒரு வீடு கட்டி ఎంతగా వాళ్ళ ఇంట కట్టితే ఉంటే అది పడిపోతా ఉంటుంది. ஒருத்தர் தெரியும், அவர் கிட்டத்தட்ட 1 லட்சம் சம்பளம் வாங்குறாரு, ஆனா 1 பைசா வீட்டுல இருக்காரு. నాకు ఇంకొక ఆయన తెలుసు, 1 లక్షం ఆయన జీతము, 1 రూపాయి కూడా ఆయన చేతిలో మిగిలదు. కடன் కట్టి ఆయన అప్పు చేసుకుని అప్పులే ఉన్నారు. ఇది ఒక రకమైన శాపము, తరతరాల శాపము. இப்பொழுது இந்த ஊழியர்கள் சொன்ன அழுதார்கள், உண்மைதான், அநேகரை கொடுமைப்படுத்தி அழுதார்கள். ఈ సేవకుతో వాళ్ళు చెప్పినారంట, జమీందార్ ఫ్యామిలీ నాకు గుర్తుంది, ఈలాగవే నా నాన్నగారు అన్నవాళ్ళు వాళ్ళ ముందు ఉన్న వాళ్ళు చేసినాను విన్నాము. இதுக்கு பரிகாரம் எவ்வளவு சவாலான பணங்க செய்யறோம் அப்படின்னு சொன்னா ఆ సేవకుతో చెప్పినారంట ఈ జమీందార్ దీనికి పరిహారాలు ఎన్ని లక్షలు. அந்த ஊழியம் நீங்க காசு பண்ண வேண்டாம், మీరు ఎంత డబ్బు ఖర్చు చేయవద్దు, పరిహారం చేస్తారని எனக்கு மாபே உள்ளத்தை தேடி இருக்கிறார். నా కొరకు ఒక్కంలో దిగి వచ్చినారు, మిమ్మల్ని విడిపించి நாங்க சிலுவைத்திருக்கிறார். నీ కొరకు ఆయన శిలువలో మరణించినారు. நமக்காக சாபத்திற்கும் நீங்களாக்கி ரட்சித்திருக்கிறார். న్యాయ ప్రమాణాల నుంచి వచ్చే ప్రతి శాపం నుంచి మిమ్మల్ని విడిపించినారు. அவர் விசுவாசம் வைத்தார். ఆయన మీద మీరు విశ్వాసం వస్తే உங்க சாபங்களையும் మీ శాపాలు వెలగొట్టబడతాయి. ஆசீర్వాதங்களை தேடி வரும். అబ్రహాముకున్న ఆశీర్వాదాలు మీ మీద దిగి వస్తాయి. அவர்கள் தங்கள் பாவங்களை அறிக்கையிட்டார்கள். వాళ్ళు పాపంలో ఒప్పుకున్నారు. ఆ జమీందార్ ఫ్యామిలీ, இயேசுவே எங்கள் பாவத்தை மன்னி, యేసయ్యా మా పాపములను క్షమించి எனக்காக சிலுவையில மரித்தீர்ந்து விசுவாசி, కొరకు నీవు నా సిలువను నమ్ముతున్నాను. அது இயேசுதான் சகல பாவங்களை நீக்கி சுத்திகரிக்கும் என்பதை விசுவாசித்தார். యేసయ్యా నా జీవితంలో పాపం శాపాలు బట్టి మాకు విడుదల దయచేసి నమ్మినారు. தலைமுறை சாபத்தெல்லாம் அவர் எடுத்துட்டார் என்பதை விசுவாசித்தார். తరతరాల శాపాలు ఆయన తీసేసిన నమ్మినారు. அடுத்த ஆண்டு அடுத்த பிள்ளைக்கு 18 வயசு. నెక్స్ట్ ఏండు ఆ బిడ్డకి పుట్టింపు రోజు వచ్చింది. எல்லாரும் பேசிட்டாங்க, சொல்லிட்டாங்க. మాట్లాడుతూ జరిగింది. பயம். அந்த பிறந்த நாள் அன்றைக்கு அந்த ரூமுக்கு போன பொழுது ఆ బర్త్డే రోజు అక్కడ ఆ ఇంటి లోపల పోయినప్పుడు அந்த பிள்ளை உயிர் హల్లెలూయా, சாகவில்லை. ఆ బిడ్డ చనిపోలేదు. இது எப்படி ஆனது? ఇది ఎలా జరిగింది? ప్రతి కార్యం ఆయన చేసి ముగించినారు. தலைமுறை சாபங்கள் எப்படி அந்த மரம் కసపை எடுத்து మధురని கொடுத்தது, ఆ చెట్టు అక్కడ ప్రతి విధమైన చేదు తీసి తీగిచ్చి அவர் எடுத்துக்கொண்டார். యేసయ్య మీలో ఉన్న ప్రతి శాపాలు ఆయన తీసుకొని அவர் తమ్మిடத்தில் இருக்கிற జీవனையும் ఆశీర్వాదத்தையும் உங்களுக்கு தருகிறார். యేసయ్యలో ఉన్న జీవము ఆశీర్వాదం దీవెనలు మీకు ఇంద్రమిல்லை. మీ జీవితంలో మీకు వ్యాధి ఉండదు. இனி உங்க வாழ்க்கையில பிரச்சனை இல்லை. మీ జీవితంలో ప్రాబ్లం లేదు. కల్వారి సిలువలో உங்களுக்காக எல்லாவற்றையும் பரிகரித்திருக்கிறார். కల్వరి మీ కొరకు ప్రతి కార్యం ఆయన మీద
వేసుకున్నారు. அந்த சிலுவையிலே அறையப்பட்ட இயேசுவை நோக்கி பாருங்கள். ఆ సిలువలో కొట్టి వేలాడుచున్న ఆ దేవుడు మీరు చూడాలా. அந்த இயேசு உங்களை ரட்சிக்க வல்லவராய். ఆయన మిమ్మల్ని రక్షించడానికి ఆయన గొప్ప దేవుడు. அந்த மாறாவை கர்த்தர் இனிமையாக மாற்றினார். మీ జీవితంలో ఉన్న పరిస్థితులు దేవుడు తిరిగిగా చేయబోతున్నారు. எத்தனை பேர் அந்த ஆண்டவராய் இயேசு எனக்கு வேணும்னு சொல்லி எத்தனை பேர்? ఎంతమందికి సిద్ధంగా ఉన్నారు ఆ దేవుడు ఆ యేసు నాకు కావాలని వాళ్ళు చెయ్యి పైకెత్తండి. அவர் சொல்லுகிறார், வருத்தப்பட்டு பாரம் சுமக்கிற நீங்க எல்லாரும் இடத்தில் வாருங்கள் சொல்றார். యేసు చెప్తున్నారు, ఎవరెవరు భారం కలిగి ప్రయాసపడి భారం మోస్తున్నారు మీ సకల ప్రజల దగ్గర నుండి దేవుడు పిలుస్తున్నారు. உங்க பாரத்தை நீங்களே சுமக்க முடியாது. మీ భారము మీరే తీసుకొని పోయడానికి వీలు కాదు. கர்த்தர் மேல் உன் பாரத்தை வைத்து விடு. మీ భారాలంతా యేసుకేయండి. என்னிடத்தில் வாருங்கள் என்று சொல்லுகிறார். దేవుడు చెప్తున్న నా దగ్గర రండి, நான் உனக்கு இளைப்பாறுதலை தருவேன். నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాము. நான் ஆண்டவரே உம்மிடத்தில் வருகிறேன். యేసయ్యా నీ దగ్గర మేము వస్తున్నాము. என்னுடைய எல்லா விதமான பாரத்தை எடுத்து నా జీవితంలో ఉన్న ప్రతి భారము எனக்கு இளைப்பாறுதலை తీసేసి నాకు విశ్రాంతి కలుగు చేయి. இயேசு சொல்லுகிறார், యేసయ్య చెప్తున్నారు, வாசல் படிந்து கதவை தட்டுகிறேன். ఆయన డోర్ ముందు నుంచి తట్టుతా ఉన్నారంట. ஒருவன் என் சத்தத்தை கேட்டு கதவை திறந்தார், ఒకరు ఆయన శబ్దం విని డోర్ తెరిస్తే நான் உள்ளே வந்து வாசம் ఆయన లోపల వచ్చి మీతో నివసించబోతున్నారు. இயேசு அவர் உங்களோடு கூட இருக்க దేవుడిగా ఉన్నారు. அந்த வெட்டப்பட்ட மரம் ఆ కట్ చేయబడ్డ ఆ చెట్టు கசப்பை நீக்கினது போல ప్రతి చేదు తీసేసింది. சிலுவையிலே அறையப்பட்ட இயேசு, సిలువలో కొట్టివేయబడిన యేసయ్య ద్వారా அவங்ககிட்ட இருக்கிற எல்லா விதமான நெகட்டிவான காரியங்களை எடுத்து మీ జీవితంలో నెగటివ్ గా ఉన్న ప్రతి కార్యమైన తీసుకుని நம்முடைய ஆசீர்வாதத்தை உங்களுக்கு தருகிறார். ఆయన తన దీవెనలు మీకు ఇవ్వబోతున్నారు. எத்தனை பேர் பெற்றுக்கொள்ள விரும்புகிறீர்கள்? ఎంతమంది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? சிலுவை நோக்கி பார்க்க போகிறோம். మనం యేసయ్య సిలువ చూడబోతున్నాము. அந்த சிலுவையிலே அறையப்பட்ட இயேசு எனக்கு வேணும். అందరూ లేచి నిలబడి యేసయ్యతో చెప్తాం, యేసయ్య సిలువలో వేలాడుచున్న యేసయ్య నీవు నాకు కావాలి. ஏற்றுக்கொள்றேன்னு சொல்றோம். యేసయ్య నిన్ను వెంబడిస్తాము, నీవు నాకు కావాలి యేసయ్య. అందరూ లేచి నిలబడి యేసయ్యతో వేడుకుంటాము. நான் சொல்கிற ஜெபத்தை சத்தமா சொல்லுங்க. మేము చెప్పే ప్రార్థన మరలా రిపీట్ చేయండి. ஆண்டவராகிய இயேசுவே, యేసయ్య చెప్పండి, యేసయ్య எனக்காக சிலுவையிலே மரித்தவர், నా కొరకు మరణించినావు. என்னுடைய வாழ்க்கையில் இருக்கிற எல்லா பாரங்களையும் வேதனைகளையும் கசப்புகளையும் நீக்கிவிடும் ஆண்டவர். నా జీవితంలో ప్రతి విధమైన చేదు అనుభవాలు, పాపము, శాపము నీ సిలువలో తీసుకునే వందనాలు. இயேசுவே, என் உள்ளத்திலே வந்து தங்கியிரு. నా యుద్ధి తరతరాలు సభలు ఇలవండి యేసయ్య. மேலே வருவதாக అబ్రహాము రావాలి యేసయ్య. అందరూ స్తోత్రం యేసయ్య. నీ దీవెన నా మీద దిగి వస్తావు, నీకు వందనాలు. శాపాలు వెలగొట్టబడుతూ నీకు వందనాలు. yes lord jesus. ప్రతి విధమైన చేదు అనుభవాలు యేసు ఎప్పుడే తీసి ఉన్నారు. వెలగొట్టు శాపాలు వెలగొట్టబడుతున్నాయి. ஒவ்வொருவரையும் தொடுங்க ஆண்டவரே. యేసయ్య, ఈ బిడ్డల ప్రతి బిడ్డలు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల ముట్టండి. ప్రతి విధమైన బంధకాలు తొలగించబడాలి. நுகங்கள் முறிக்கப்பட, ప్రతి విధమైన భాషత్వం వెలగొట్టబడాలి. శాపங்கள் ముறிக்கப்பட, శాపాలు వెలగొట్టబడాలి. எல்லா విధமான పాపాలు యేసు వెలగొట్టబడాలి. శాపాలు రోగాలు యేసు నామములో వెలగొట్టబడాలి. యేసువిన్ నామములో, యేసు నామములో, యేసువిన్ రక్తంలో, యేసు రక్తంలో విడుదల వచ్చును గాక. ఇప్పుడు అడుగుతా ఉంది. దేవుని అగ్ని ప్రజల మీద నింపుతా ఉంది. இப்பொழுது பரிசுத்த
ఉంది. మాంసమైన యావరు శరీరం ఉన్న ప్రతి ఒక్కరి మీద తన ఆత్మ విడుదల చేయబడును. ఇప్పుడు ప్రతి బిడ్డ నీ ఆత్మమాట నింపండి. నేను తోపిసం తీసుకున్న ప్రజలు నీ ఆత్మ ఇప్పుడే మా వ్యాధులు భరించావయ్యా, ఆయన ఇచ్చే కార్యాలు పొందుకోవడానికి సిద్ధమైంది. Jesus, and the sweet presence of God fill everyone. Every generational curses, generational sins, in the name of Jesus, will leave right now. Every powers of weapons, witches and wizards, in the name of Jesus, lose right now your people. The fire is coming upon you. Witches and wizards are breaking now. See the devil is falling down. He cannot have the power over you. There is a power on the cross. The cross of power that is to break the devil. The Bible says when he was in the cross of Calvary, he twisted Satan's head. And reminding the devil, hey, God has broken your head. Today is deliverance. We are running the as a revelation by through the blood of the Lamb and the word of their testimony, overcome the devil. We release the blood of Jesus. The blood on your to every elder. I'm sprinkling the blood. Do not speak. Just sit in the presence of God. The presence of God is going to shake you. Yes. The sweet presence of God is place. Today God has spoken prophetically. Every kind of sorting, sorting, every kind of God is going to take it away. His sweetness is coming in this place. You may be new today. God is touching you. Today is a day of deliverance. Lift your hand above the hand and receive it. Receive it in your life. The life of God, receive it.
సన్నిధిని దేవుని అగ్నిని పొందుకోవాలి. దేవుని దేవుని తాకిని ఆ సాతాను చేతపడి విరిగిపోవచ్చు. The blood of Jesus cleansing you. యేసు రక్తం మిమ్మల్ని కడుగుచున్నది. Your life will never be the same again. మరలా మునుపటి వలె నీ ఉండవు. Thank you, Jesus. Hallelujah. Rabba Shandana Diyantane. Thank you, Lord. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నది. అందరూ కలిసి నమ్మితే చాలు నీవు పొందుకుంట శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుతావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీయ నామములో శక్తి ఉన్నది. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే నీవు పొంది. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్యా. పాపాలను క్షమించే శక్తి కలిగిన యేసయ్యా. పాపిని పవిత్రపరిచే పవిత్రపరిచే ఆయన రక్తం. పాపిని పవిత్రపరిచే ఆయన వారు విడిచిపడేవారు కాదు. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు పొందుకుంట శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంట శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నది. శక్తి కలిగిన యేసయ్యా. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్యా. భూమికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్యా. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగిన యేసయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఆదిలో పాస్టర్ తిమోతి గారు చిన్న ప్రేయర్ చేస్తారు వాక్యం కొరకు. అందరి దేవుడు దీవించరాగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీ మహాకృపను బట్టి, మీ సంకల్పమును బట్టి ప్రభువా, మీ దాసుని మదురై పట్టణం నుంచి నడిపించి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కొక్కరు మీ యొక్క మాటలను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఇశ్రాయేలీయులను ప్రభువా సముద్రములో నడిపించి దేవా వారి జీవితంలో ఉన్న చేదును తొలగించిన విధంగా ప్రభువా, అయ్యా నాయన మా కొరకు ప్రభువా మీరు కలవరి శిలువలో బలియాగమై తండ్రి మా పాపమును, మా శాపమును, మా దరిద్రాన్ని, మా వ్యాధు కొట్టివేసిన దేవా స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్కరిని ప్రభు మీరు తాకిన దేవా, విడుదలిచ్చిన దేవా స్తోత్రాలు. నాయన నీ కొరకు ప్రభు నీ బిడ్డలను ఏర్పాటు చేసుకుని నాయన నీ కుమారులుగా, కుమార్తెలుగా వచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ యేసు క్రీస్తు శక్తి గల నామములోనే ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. నేను ఇప్పుడు దేవుడికి ఇచ్చే సమయము అందరూ మీ దగ్గర ఉన్న ద బెస్ట్ దేవుడికి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. పాడుచుండగా మన మధ్యలో సిస్టర్ రత్న సిస్టర్ పాడినప్పుడు మనము దేవుడికి నాదంటూ లోకాన ఇది లేదయ్యా, ఒకవేళ ఉందంటే
మొట్టమొదట స్త్రీలు, ఆ తర్వాత పురుషులు వేస్తారు కానుకలు. మొట్టమొదట స్త్రీలు, తర్వాత పురుషులు. యేసయ్య వందనాలు. ఈ రోజు ఈ ఆరాధనని దీవించినావు. ఇచ్చిన ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ మాట ఇచ్చిన పరీక్షించి మేము పరలోకం విప్పి చెప్పినాం యేసయ్య. ఈ బిడ్డలు వాళ్ళకు ఉన్నదిలో ఇచ్చిన ప్రతి బిడ్డలని దీవించి గుర్తు చేసుకోండి. రాబోయే రోజులలో ఇచ్చే బిడ్డగా ప్రతి బిడ్డలో యేసయ్య వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితం నూతన క్రియలు చేసి దీవనకరంగా చేయబోతున్నది వందనాలు. యేసయ్య నీ రక్తం ప్రతి బిడ్డ మీద చదివిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నీ నామంకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మహమ్మద్ పాస్టర్ కుర్బాన్ సింగ్ గారు
అందరు కళ్ళు మూసుకుంటాము. நம்முடைய கர்த்தர் இயேசுவின் கிருபையும் பிதாவாகிய தேவ அன்பும் நாம் அனைவரோடும் விசேஷ ஆச்சரியோடும் இந்த ஊழியரோடும் இங்கே வந்திருக்கிற யாவரோடும் అందరికి వందనాలు. నా హృదయం నుంచి అందరికి కృతజ్ఞత స్తుతులు. మీరు ఈ రోజు చాలా మందికి లేదు, ఇలా పని చేసే వాళ్ళకి చాలా మంది డ్యూటీ ఉంది. ఆయన గురించి మీరు సెలవు తీసుకొని ఈరోజు దేవుని సన్నిధి రావడము
If your God is dead, come and try mine. Life-changing prophetic word with the man of God, Pastor Titus. Stay tuned. Do not forget to subscribe our YouTube channel Titus India and press the bell icon. Your life will never be the same again in Jesus' name.